మున్సిపల్ కార్యాలయం నందు గౌరవ నగర్ మేయర్ శ్రీమతి గంగాళ సుజాత అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు మరియు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమైన అంశాలను ఈరోజు ఆమోదించడం జరిగింది. వెంటబట్టండి. ఒంగోలు శాసనసభ సభ్యులు శ్రీ రామచంద్రరావు గారికి, అలానే గౌరవ కార్పొరేటర్లకు, మీడియా మిత్రులకు, అధికారులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మనం ఈరోజు జరుపుకోబోయేటువంటి మరి కౌన్సిల్ సమావేశానికి, సాధారణ సమావేశానికి దాదాపుగా 130 అంశాలు ఉన్న అందరూ సమయం వహించి కౌన్సిల్ సబ్జెక్టులు మాత్రమే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎవరు కూడా దయచేసి డిబేట్ కావద్దని మనం చేస్తున్నాను. మరి ఇక్కడ సమావేశంలో చూసినట్లయితే తగినటువంటి మరి మెంబర్స్ అందరూ వచ్చినందువలన మరి కౌన్సిల్ సమావేశాన్ని అజెండాను స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. స్టార్ట్ చేయండి. అజెండా గౌరవ సభ్యులు చిన్న తెరాటా ఒకటి ఉంది. కౌన్సిల్ 10వ తారీఖు సమావేశం సంబంధించి అంశం నెంబర్ 48, 73, 81, 88లో చిన్న ఎరాటా ఉందండి. అది అజెండాతో పాటుగా ఇది అందరికీ కూడా కమ్యూనికేట్ జరిగింది. గౌరవ సభ్యులందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సి కోరుతున్నాం. ముందుగా టేబుల్ అజెండా అంశం 2 కౌన్సిల్ తీర్మానం 4/9 తేదీ 3/11/2020 వాయిదా పడిన అంశం చదవడమైనది. ఆమోదించడమైంది. దయచేసి ప్రెస్ వాళ్ళందరూ అజెండా జరుగుతుంది. 3వ అంశం గురించి మాట్లాడతాను. ఆమోదిస్తూ దయచేసి క్షమించండి. ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ మనం కొత్త చేయగలిగిన ట్రాఫిక్ మార్చారు కాబట్టి బయటకు వచ్చే ప్రదేశంలో ఎక్కువ యాక్సిడెంట్ అవుతుంది అధ్యక్ష. ఆ డివైడర్ని ఒక 10 అడుగులు బ్రేక్ చేస్తే అక్కడ యాక్సిడెంట్ నివారించవచ్చు. ఈ మధ్య ఒక చనిపోయినట్టు కూడా తెలిసిన ఏరియాలో దయచేసి దీన్ని గౌరవ సభ్యులు అయితేనేమి, శాసన సభ్యులు జనార్దన్ గారు అయితేనేమి, కమిషనర్ గారు దీన్ని ఒక 10 అడుగులు బాగుంటే అక్కడ యాక్సిడెంట్ నివారించని కోరుతున్నాం. అధ్యక్ష, మస్తాన్ వరకు నుండి శివాలయం వరకు రోడ్డు కేవలం 30 అడుగుల నుండి 33 అడుగులుగా మాత్రమే ఉన్నది అధ్యక్ష. అంతేగాక సదరు రోడ్డు నందు మస్తాన్ దగ్గర శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి, లక్ష్మీ నరసింహస్వామి గుడి మరియు శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడి, అంతేకాక సదరు రోడ్డు నందు గల ప్రజలు పెట్టి ఈ రోడ్డును 80 అడుగులు కొద్దిగా. అంశం 4 15వ ఆర్థిక సంఘం సంబంధించి అన్టైడ్ గ్రాంట్ అప్రూవల్. అంశం 5 కూరగాయల మార్కెట్ సమీపాన్ని స్వాధీకరణ భవనం సంబంధించి నెలవారీకి నీరు ఇచ్చే విషయంలో ప్రతిపాదించబడిన అంశం. అంశం 6 చాకిరి సుధాకర్ గారికి సంబంధించి ఇది ఇంటి పనులు రద్దు చేయడానికి ఉంచబడిన అంశం. అంశం 7 సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్. 8వ వరకు 32 డివిజన్ పెట్టారు. 34 డివిజన్ నాటి ఏమన్నా బౌండరీస్ కూడా ఆ వర్క్ ఏమన్నా 34లో ఉంది. 32, 34 అని పెడితే పోతుంది. మీరు దాన్ని తీసుకొచ్చి 34 అని పెడుతున్నారు. అదేవిధంగా నాకు వాటిలో 2 వర్కులకు సంబంధించి 2 ఫైల్స్ మిస్ప్లేస్ చేసేసారు. గతంలో సిఎఫ్ఎం ఇస్తారా పాస్ ఆర్డర్ అయినటువంటి 2 వర్కులకు సంబంధించి
ఆ ఫైల్స్ మళ్ళీ నిధి పాత్రలోకి వచ్చేళ్ళకి 2 వర్కులకు సంబంధించినటువంటి ఫైల్స్ కనపడతాయి. వాళ్ళ అర్జీ కూడా పెట్టారు. గతంలో కూడా నేను ఎంఈ గారికి చెప్పాను, సాల్వ్ చేయండి సార్ అని. కాంట్రాక్టులు ఏమన్నా రోజు పాపం తిరిగిపోతున్నారు. ఇక బౌండరీస్ను చూసుకోండి. అదేవిధంగా నా వార్డుకు సంబంధించినటువంటి ఇప్పుడు ఆ వర్క్కు సంబంధించినటువంటి ఫైల్స్ కూడా మీరు తీసి మనం పరిశీలి చేయండి. బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. అంశం 9 రాటిఫికేషన్, అంశం 10 రాటిఫికేషన్ ఉంచబడిన అంశం, అంశం 11 ఎవరు పెయింట్ వేసే వాళ్ళకి ఎవరు ఈ టెండర్ ద్వారా పార్టిసిపేట్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఉండదు అధ్యక్ష. సో దానివల్ల ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని అత్యవసరంగా 50 కోట్ల ఇన్సెంటివ్ మనకు వస్తుంది కాబట్టి ఎమర్జెన్సీ కింద మనకు ఎలాంటి ఈ ప్రొక్యూర్మెంట్ పిలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే పెయింటింగ్ వేసే వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఉండదు కాబట్టి ఆ విధంగా మా ఎంఈ గారు ఆ టెండర్ అర్జెంట్గా పిలిచి మనం, ఎందుకంటే మనకు 50 కోట్ల ఇన్సెంటివ్ వస్తుంది. ఇప్పుడు దాదాపు పేపర్లో దాన్ని చాలా పారదర్శకంగా పేపర్లో యాడ్ కూడా ఇచ్చి ఈ టెండర్ పిలవడం జరిగింది. ఒంగోలు, 2వది అనంతపురం, 3వది కుప్పం. ఈ ప్రొక్యూర్మెంట్ లో సప్లైస్ ఇవ్వడానికి కానివ్వండి ఏదైనా అధ్యక్ష, ఇది కొత్త ఏం కాదు. ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్లు ఇస్తారు, వాళ్ళ రిజిస్ట్రేషన్ తో సంబంధం లేదు. ఏదైనా ఏసీలు ఇస్తారు, వాళ్ళకి ఈ ప్రొక్యూర్మెంట్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. వాళ్ళ జిఎస్టీ తో వాళ్ళు వేయచ్చు. ఏ నాన్స్ పదే పదే మాట్లాడుతూ అధ్యక్ష, ఇక్కడ ఉన్న దాంట్లో చాలా మార్గదర్శనం చేశారు అధ్యక్ష. కావాలంటే వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు అధ్యక్ష, అంతేగాని ఇలా గురించాల్సిన అవసరం లేదు అధ్యక్ష. 25 అంశాలు రాటిఫై చేస్తూ కోరుతున్నాం అధ్యక్ష. ఆ బాక్స్ టెండర్ లో ఖచ్చితంగా అతను ప్రవేశపెట్టిన దాంట్లో ఆయనకి రిజిస్ట్రేషన్ కాపీ ఉంది. ఆ రిజిస్ట్రేషన్ ప్రవేశపెట్టిన దాంట్లో రిజిస్ట్రేషన్ జిఎస్టీ ఐడి అక్కడ పెట్టాడు అధ్యక్ష. మీరు ఆ ఫైల్స్ తీసి చూసుకోండి. అక్కడ రిజిస్ట్రేషన్ ఫైల్స్ మీరు చూసుకోవచ్చు అధ్యక్ష. ఫైల్స్ లో ఎక్కడ ఎటువంటి అధ్యక్షం లేదు అధ్యక్ష. మీరు చెప్పిన ఇదేంటంటే జనరల్గా పెయింటర్స్ మనం యూ ప్రొక్యూర్మెంట్ లో టెండర్ పిలవాలంటే తప్పనిసరి యూ ప్రొక్యూర్మెంట్ లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి మేడం. మనం అట్లా కాబట్టి ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద పేపర్లో యాడ్ ఇచ్చేసి, మెయిన్ పేపర్లో యాడ్ ఇచ్చేసి వాళ్ళకి సర్టన్ టైం ఇచ్చేసి పిలవడం జరిగింది. ఇదేంటంటే అర్జెన్సీ కాబట్టి వెంటనే పెయింటర్స్ పిలవాలి కాబట్టి ఆ విధంగా పిలవడం జరిగింది. ఇది వేరే ఏమి అంటే అధ్యక్ష 25 రాటిఫై చేసుకోబోతున్నాం అధ్యక్ష. 26 అంశాలు మీరు ఆదేశాలు ఇచ్చున్నారు. దీంట్లో మీకు ఏ రకమైనటువంటి న్యాయం అనిపిస్తే ఆ రకమైనటువంటి న్యాయం అనుసరించండి సార్. ఎందుకంటే కేవలం 20-30 లక్షల రూపాయలు అయిపోయిందని 80 లక్షల రూపాయలు దాన్ని తీసుకునేది అధ్యక్ష. అలాంటిది ఏమి కావట్లేదు అధ్యక్ష. మీరు కావాలని మాట్లాడుతున్నారు అధ్యక్ష. అలాంటిది ఏమీ లేదు. వికాస్ పరిశీలించుకోవచ్చు అధ్యక్ష. ఎంతమంది అధ్యక్ష దాని గురించి మాట్లాడుతున్న అవసరమే లేదు అధ్యక్ష. చేసేటువంటి అధికారులు కమిషనర్ గారు, మున్సిపల్ గారు దాని కోసం సాధిస్తే లేకపోతే చాలా దౌర్భాగ్యం అధ్యక్ష. గత ప్రభుత్వం కూడా ఇంటి రోల్ నెంబర్ లక్ష ప్రకారం భాగంగా ఈ రోజు ఇంటి రోల్ నెంబర్లు కట్టేస్తుంటే దాని మీద ఇంత రాజధానం చేయడం చాలా దౌర్భాగ్యం అధ్యక్ష. ఏదైతే ఈ లక్ష ప్రకారం ద్వారా గవర్నమెంట్ కి 50 కోట్ల నిధులు, మన కార్పొరేషన్ కి 50 కోట్ల నిధులు వచ్చాయి అధ్యక్ష. దానికి సంబంధించి త్వరితగతిన ఈ పంచడానికి ఎంఏ గారు, కమిషనర్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పి వివరణ ఇచ్చినా కూడా అంటే వీరికి నగర అభివృద్ధి చెందడం ఏమాత్రం ఇష్టం లేదు అధ్యక్ష. పంచరావు ఏమాత్రం ఇష్టం లేదు అధ్యక్ష. అడుగుతున్నాం చెప్పండి. గవర్నమెంట్ కరెక్ట్ కాదు అధ్యక్ష. మీకు
అంశం యొక్క వాటర్ రాలేదు అధ్యక్ష. నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ వాటర్ ఇచ్చారు. రాబోయేది మళ్ళా సమ్మర్ కాబట్టి వాటర్లు కానీ అదేవిధంగా ఎస్ఎస్ ట్యాంక్ వల్ల కూడా వాటర్ తక్కువ ఉన్నాయి అధ్యక్ష. ఈ మధ్య వాటర్ కూడా పెడతా ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ సఫిషియెంట్ గా ఎస్ఎస్ ట్యాంక్ 2లో కానీ అదేవిధంగా సాగర వాటర్ కూడా వస్తున్నాయా అని ఒకసారి మీ ద్వారా నేను అధికారులు అడుగుతున్నాను అధ్యక్ష. సో మనకు అడిగినట్టుగా మనకు రైతులకు ఒక వారం రోజుల పాటు రైతులకు వాటర్ డిమాండ్ ఉందని చెప్పారు. నేను మా ఎంపీ గారు కూడా మాట్లాడారు. ఆ తర్వాత నేనే స్వయంగా ఎస్సీ ఇరిగేషన్ వారితో మాట్లాడాము. మన గౌరవ శాసనసభ్యుల ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేయించాము. ఈ వారంలో వాటర్ వస్తుంది. సో మన 50% పడిపోయింది వాటర్ వాస్తవమే. సో దాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా మన వైపు నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేస్తూ డ్రింకింగ్ వాటర్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలమని గౌరవ సభ్యునికి సమాధానం చేస్తుంది. కొన్ని ఏంటంటే ఎంతవరకు చేసేటప్పుడు కొన్ని పైప్స్ హౌస్ సర్వీస్ కనెక్షన్స్ డ్యామేజ్ కాకుండా అట్లా ఉంటే అవి వెంటనే చేస్తాను. అలాగే 31 అంశము రాటిఫై చేస్తూ ఈ కార్యక్రమము ఎమ్మెల్యే గారు ఎంతో విషయంగా తీసుకొని గాంధీ పార్క్ డెవలప్ చేస్తూ అక్కడ రోడ్లను కూడా వైండింగ్ చేయడం జరిగింది. ఇవాళ మెయిన్ గేట్ గాంధీ పార్క్ మెయిన్ గేట్ దగ్గర ఉన్న రోడ్లు కూడా విస్తరణ పనులు మాత్రం చాలా వేగంగా జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు అక్కడ. అట్లనే మన ఎంపీ గారు కానీ కమిషనర్ గారు కానీ దాన్ని ప్రతిరోజు కూడా పర్యవేక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు. అదే ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా చెప్పినట్టు ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని కొంచెం త్వరితగతిన ఆ పోల్స్ షిఫ్టింగ్ ఒకటి జరిగితే కొంచెం వేగవంతం అవుతుంది. ఎందుకంటే ఆ రోడ్డుని మనం పనిచేస్తున్నా కూడా జనాలు 2 వీలర్స్ మీద అక్కడ రెస్పాన్స్ చేస్తున్నారు. అది కొంచెం అవాయిడ్ చేయాలి. రేపు మొదలు పెడతారని గౌరవ శాసనసభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మరొకసారి వారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విజయ్ షాపింగ్ మాల్స్ అయితే నమ్మకం షాపింగ్ మాల్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. గతంలో కూడా శాంక్షన్ చేశారు. ఆ 2 సంగతి ఏమిటో తెలియపరచాలని మీ ద్వారా అధికారులు కోరుతున్నాను అధ్యక్ష. మంగళూరు రోడ్లో జంక్షన్ రాయపేట జంక్షన్ ఏర్పాటు చేసి ఇద్దరికి శాంక్షన్ చేశారు సార్. ఆ 2 గురించి కూడా ఏమైందో మీకు తెలియపరచండి. గతంలో జరిగింది. అదే సంబంధించి స్వచ్ఛంద కార్పొరేషన్ వారి ద్వారా మనకు ఆస్పిరేషనల్ టాయిలెట్స్ అని చాలా మోడర్న్ టాయిలెట్స్ మనం 8 ప్లేస్లో గుర్తించాం అధ్యక్ష. దాంతో పాటుగా మళ్ళీ మనం రీసెంట్గా ఒక 8-10 ప్లేస్లు రీసెంట్గా మనం చేసాం. త్వరలో నెక్స్ట్ కౌన్సిల్లో కూడా సబ్జెక్ట్ తీసుకురాబోతున్నాం. గౌరవ సభ్యులు కూడా ఎక్కడైనా మీ డివిజన్స్లో ఎక్కడైనా కూడా టాయిలెట్స్ అవసరం ఉందంటే ఖచ్చితంగా స్వచ్ఛంద వాళ్ళు మనకు ప్రత్యేక ఫండ్స్ ఇస్తున్నారు. అది చాలా గవర్నమెంట్ కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చింది కాబట్టి ఎక్కడ కావాలన్నా మనం ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది మేడం. ఖచ్చితంగా అలాంటి ఏమైనా చూస్తాం. మరి పాతది అది మాకు అదే లేదు. ఏ సంవత్సరం తీసుకొస్తే అక్కడ మనం ఏర్పాటు చేయాలి. థ్యాంక్ యూ. ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేసెస్ లో టాయిలెట్స్ ఉండడం వల్ల నాకు అభివృద్ధి జరిగిన యూజర్స్ అంతా ఎక్కడ పడితే అక్కడ చేయకుండా ఉండడానికి ఈ మధ్యకాలంలో చాలా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు ఏదైనా కావాలనుకుంటే కనుక మీరు ప్రపోజల్ పెట్టండి. మెయిన్ రోడ్ ఒకటి యూరినాల్లో ఒకటి చెప్పిస్తున్నాము. చెప్పినట్టు లక్కీ మాల్ చేస్తాం. యూరినల్స్ అదే లోపల లక్కీ మాల్ పక్కనే చిన్న రోడ్డు బాగా చేస్తున్నాం. ఒకటి మన ఎమ్మెల్యే సార్ ఒక మోడల్ టాయిలెట్స్ ఆమ్స్టల్ డ్యామ్ మోడల్ పంపించారు మేడం. దాన్ని మన ఊర్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఆల్రెడీ ఒకటి మేము తయారు చేస్తున్నాము. అది సక్సెస్ అవుతే అదే మోడల్ చాలా చోట్ల ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ట్యాంక్ కాడ అక్కడ ఐరన్ లాక్ చేస్తారు కదండి. ఆ ప్లేట్ డ్యామేజ్ అబ్జర్వ్ జరిగింది. ఎస్పీ కూడా వచ్చారు. ఆ ప్లేట్ డ్యామేజ్ అయ్యడం వల్ల సగం వాటర్ మాత్రం పైకి వెళ్ళిపోతుంది. తర్వాత సగం వాటర్ వెళ్ళిపోతుంది. వాళ్ళని అడిగితే మా దగ్గర ఫండ్స్ ఏదో చెప్పినట్టు దాన్ని మనం పద్ధతిగా ప్లేట్ ఏర్పాటు చేస్తే మీకు సంవత్సరం ఎక్కువ శాతం రావడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు డ్యామేజ్ అయిపోతుంది. దాన్ని సమస్య వస్తుంది. ఆల్రెడీ చెప్పారు. అంశం 38
5 ఏళ్ళు అవుతున్నా కూడా అమ్మకాలే దాటిన తర్వాత పెట్రోల్ బంకులు దాదాపుగా మన కేంద్రం 90 ఏళ్ళ కాలాన్ని ఆక్రమించి కట్టేది గతంలో తెచ్చేయడం జరిగింది. అధ్యక్ష, మన గౌరవ శాసనసభ్యులు మొన్న తుఫాన్లో అంత తుఫాన్లో కూడా తిరిగి ఎక్కడ అడ్డం ఉన్నా కూడా ఎంప్లాయ్మెంట్ కొట్టేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు. కానీ వెంకటేశ్వర కాలనీ దాదాపుగా నడుములోతు నీళ్ళు రావడం ఇదే ఫస్ట్ టైం. ఆ ఎంకరేజ్మెంట్ వల్ల ఇంతవరకు దాన్ని బ్రేక్ చేయడం మన వల్ల కాలేదు. ఇంతవరకు నేను ఎన్నోసార్లు గతంలో 2-3 సార్లు కూడా తిరిగి ప్రస్తావన జరిగింది అధ్యక్ష. ఆ పెట్రోల్ బంకులు 90 ఏళ్ళు కాలం ఆక్రమించి కట్టారు. దానివల్ల నీళ్ళు మొత్తం 4 ఏళ్ళు కాలం కట్టారు. నీళ్ళు మొత్తం వెంకటేశ్వర కాలనీ మొత్తం మునిగిపోవడం జరిగింది. దాన్ని ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నారో మీ ద్వారా అధికారులు దీనికి సంబంధించి 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై పై ఎత్తున ఉన్నటువంటి గ్రామాల నుంచి వెంకటేశ్వర కాలనీకి వరద వచ్చిన మాట వాస్తవం. దానికి సంబంధించి గౌరవ శాసనసభ్యులు వారు ముందు చర్యలుగా తీసుకున్నటువంటి పోతురాజు కాలువ రినోవేషన్ కార్యక్రమం వల్ల మనం 2 రోజుల్లోనే నీళ్ళన్నీ కూడా బయటకు పంపించే కార్యక్రమం చేయడం జరిగింది. దానికి మరి కొనసాగింపుగా మరి 1,34,00,000 పెట్టి 15th ఫైనాన్స్ లో డ్రైనేజీ కూడా కట్టడం జరిగింది. రేపు మాకు అది ఓపెనింగ్ కూడా కట్టబోతున్నాము. అదే విధంగా మరి ఈ పెట్రోల్ బంకు దగ్గర ఏదైతే ఉందో డౌన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి వాటర్ అలా అప్ స్ట్రీమ్ లోకి వెళ్ళిందని మరి చెప్తా ఉన్నారు ఈ సభలో. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది మరి అధికారులే చెప్పాలి. ఈ విధంగా డ్రైనేజ్ మొన్న వచ్చిన వరదలకి ఈ పెట్రోల్ బంక్కి అక్రోచ్మెంట్స్ కి సంబంధం లేదు. అయితే వరద వచ్చేదానికి ఒక కారణం కూడా ఇక్కడ సభాముఖంగా గౌరవ శాసనసభ్యుల వారికి మరియు సభ్యులకు కూడా తెలియజేయాలి. ఏదైతే ముదికొండ వాగు పైన బిఎంఆర్ ఎర్క్లేవ్స్ పక్కన ఏదైతే ఉందో ఆ వాగు నేను 3 సంవత్సరాల నాడు ఊహించిన విధంగానే 3 సంవత్సరాల నాడు టౌన్ ప్లానింగ్ వారికి, కమిషనర్ గారికి, మేయర్ గారికి ఒక లెటర్లు కూడా పెట్టడం జరిగింది. సర్వే కూడా చేయించడం జరిగింది. ఏదైతే అక్రోచ్మెంట్స్ వాగు కొంత పూడ్చడం జరిగింది వాళ్ళు. అది కూడా దానివల్ల ఏదైతే వాగు విడుతుందో ఆ విట్టు కూడా తగ్గిపోయినందువల్ల కొంతవరకు అక్కడ నీళ్లు పొంగి నేతాజీ కాలనీ మరియు వెంకటేశ్వర కాలనీ 2 కాలనీలకు కూడా వరద రావడం జరిగింది. వెంకటేశ్వర కాలనీకి గౌరవ సభ్యులు చెప్పినట్లు వెంకటేశ్వర కాలనీకి ఇంతవరకు వరద అంటే రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది. ఇది గౌరవ సభ్యులు చెప్పినట్టు ఇక్కడ అక్రోచ్మెంట్స్ వల్ల కాదు, ఆ వాగు కొంత పూడ్చడం, తర్వాత పైన గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు తెగిపోయి ఒక్కసారిగా ఫ్లడ్ రావడం వల్ల ఆ నీళ్లు వచ్చాయని సభకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. మనం చాలా చోట్ల ఎక్కడైతే వాటర్ ఇరిగేషన్ జరుగుతుందో అవన్నీ కూడా మన గౌరవ కౌన్సిల్ తో చాలా సార్లు మనం 15th ఫైనాన్స్ పెట్టి చాలా మేజర్ ట్రైన్స్ కడుతున్నాము గౌరవ సభ ద్వారా. సో ఇంకా మనకు కొన్ని చోట్ల ఇలాంటివి ఉంది మేడం, అలాంటివన్నీ కూడా రెక్టిఫై చేస్తాము. అక్కడ కూడా ఒక డొంక ఉంది, రీసెంట్ గా మేము సర్వే చేయించాము. సర్వే కూడా డొంక మార్క్ చేశాడు. గౌరవ శాసనసభ్యుల వారికి నోటీస్ కూడా పెట్టాము. అది సమ్మర్ లో దాన్ని లింక్ చేస్తే మనకి ఎక్కడ కూడా ఆ ఏరియాలో ఇరిగేషన్ మంగమ్మ కాలేజ్ దగ్గర పూర్వం అక్కడ కొంత ఎంక్రోచ్మెంట్ జరిగి ఇసుక బస్తాలు వేసి క్లోజ్ చేశారు. ఆర్ఎంపీ వాళ్ళు కాలువ తీసేటప్పుడు స్వయంగా మేము ఇంజనీర్స్ వెళ్ళి చూసాము. ఆ డొంక నుంచి మన పోతరాజ్ కాలువకి కెనాల్కి లింక్ ఒకటి ఉంది మేడం, అది చేయగలిగితే మనకు ఆ ఇరిగేషన్ జరగకుండా ఉంటుందని గౌరవ సభ్యులు. దాదాపు 6/1/26 వేరుగా వినాశపేషన్ ఇస్తారు అధ్యక్ష. చాలా ముఖ్యమైన అంశం. 75 ఈ ఆటోల్ని ఒంగోలు కార్పొరేషన్ లో హైర్ చేసుకునే దానికి సంబంధించిన అధ్యక్ష. ఇది నెలకు ఒక్కొక్క ఆటోకి 51,68,940 రూపాయలు. అదేవిధంగా నెలకు వచ్చేటప్పటికే 51,70,500. అదేవిధంగా సంవత్సరానికి వచ్చేటప్పటికే 75 ఆటోలకి 6,20,40,000. అదేవిధంగా 5 సంవత్సరాలకు వచ్చేటప్పటికే ఈ ఆటో ఇది విషయం మాట్లాడారు. సంవత్సరాలకి 1 year ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ 34,28,00,000 అధ్యక్ష. నా డౌట్ ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడున్న డాక్రా గ్రూపులు కానివ్వండి వాళ్ళు తిరిగి ఆటోలను ఆపేస్తారా, కంప్లీట్ గా ఈ ఆటోల్ని ఎంగేజ్ చేసుకుంటామా? ఆల్రెడీ అగ్రిమెంట్ అయిందా? నేను మీ ద్వారా నేను కమిషన్ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అడిగినట్టుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ వైడ్ మనకు పొల్యూషన్ తగ్గించడానికి కోసమని ప్రస్తుతం ఉన్నటువంటి డీజిల్ ఆటోల్ని ఆపి వాటి స్థానంలో ఈ ఆటోస్ అంటే ఎలక్ట్రానిక్ ఆటోస్, ఛార్జింగ్ ఆటోస్ ని మనకు ప్రతిపాదిస్తున్నారు.
ఇవి మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళే, డ్రైవర్తో సహా మెయింటెనెన్స్ ప్రతి నెల 68,900 రూపాయలు మనము చెల్లించాల్సి ఉంటుంది. రిపేర్లు అన్ని కూడా ఏజెన్సీ చూసుకుంటుంది. ఇది స్టేట్ వైడ్ గా అన్ని మున్సిపాలిటీలకు కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ తగ్గించే ఉద్దేశంతో ప్రభుత్వం ఇది ప్రతిపాదించింది. సో ప్రతి సంవత్సరానికి ఇంత అని చెప్పేసి మనకు మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ లో ఎంత ఎన్హాన్స్ చేయాలో కూడా గవర్నమెంట్ నిర్ణయించింది. దాని ప్రకారం మనకు 75 అని చెప్పేసి మనకున్న హౌస్ హోల్డ్ బట్టి మనం పెట్టాము. దాన్ని మనము ఎండి గారితో కూడా నేను మాట్లాడాను. గౌరవ శాసనసభ్యులు కూడా ఒక 10 మనము డొనేషన్ ద్వారా తీసుకుంటే మన ఖర్చు తగ్గుతుంది అన్నారు. సో అది ఎండి గారి నోటీస్ లో పెట్టాము. ఇన్ కేసు మనకు ఆ 10 వస్తే అక్కడ 75 నుంచి మనం 60 లేదా 65కి తగ్గించుకోవడానికి అవకాశం. ఇది స్టేట్ గవర్నమెంట్ పాలసీ కింద మేము ప్రతిపాదించేది. తిరుగుతున్న డాక్రా గ్రూపుకి సంబంధించిన బ్రహ్మ వాళ్ళే ఆటో తిరుగుతుంది, అవి తీసేస్తాయి. ఆల్రెడీ ఉన్న ట్రాక్టర్లు తీసేస్తారు. తీసేస్తాం. అవన్నీ తీసేసి మాత్రమే ఉంటాయి. మాత్రమే ఖర్చు తగ్గించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఏదైతే బీజేపీ వారు కానీ చెత్త పన్ను తీసేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఉందో ఈ ఆటోలు మన కార్పొరేషన్ లో స్వచ్ఛ సంకల్పంలో భాగంగా స్టేట్ ప్రోగ్రామ్ అధ్యక్ష, దీనిపైన వివరణ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. మనము ట్యాక్స్ ఇటీవల ఈ 1 year కలెక్షన్ చేస్తామని, కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారు స్టేట్ లెవెల్లో తీసుకున్నటువంటి పాలసీలో వారు మనకి ప్రపోజల్స్లో మనం 75 వెహికల్స్ ఇచ్చాము. దానికి కూడా పూర్తి వివరాలు తీసుకోవాల్సి ఉంది. అవన్నీ కూడా క్లియర్ కట్ గా దానికి సంబంధించినవన్నీ కూడా త్వరలో వస్తాయి. ఎందుకంటే ఆ వెహికల్ కాస్ట్ ఎంత పడుతుంది అవన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు గారు నిన్న దిశానిర్దేశం చేయడం జరిగింది. అందరూ కూడా వాటికి సంబంధించిన ప్రతి పర్టికులర్ కూడా గవర్నమెంట్ దగ్గరికి తీసుకొని దాన్ని ఎట్లా ఆచరణలో పెట్టాలి, మనకి శాంపుల్ వేసిన ముందు నిర్ణయం తీసుకోవాలి. తర్వాత మొత్తం మనకి ఎన్ని రిక్వైర్మెంట్ ఉంది అవన్నీ కూడా వాటితో సంప్రదించమని చెప్పి కూడా కమిషనర్ గారికి, ఎంపీ గారికి కూడా శాసనసభ్యులు గారికి తెలియజేయడం జరిగింది. ఆ పూర్తి వివరాలు కూడా వారు సేకరించి దాన్ని ఎంత బడ్జెట్ పడుతుంది, దానికి ఎంత మనం నెల కడుతున్నాము, దానికి ఎట్లా మీట్ అవ్వాలి ఫైనాన్షియల్ అనేది కూడా వారన్నీ కూడా పూర్వపరాలన్నీ దాని మీద విచారించి కావాల్సిన డేటా తీసుకున్న తర్వాతనే దీన్ని ఇంప్లిమెంటేషన్ తీసుకుంటారు. అప్పుడు దాకా కూడా గౌరవ సభ్యులు కూడా సంవేదన పాటించి, ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం, నాన్ పొల్యూషన్. ఇవాళ ఈ ఆటోస్ ప్రొక్యూర్ చేసుకోవడంలో ఆటో కాస్ట్ ఎంత పడుతుంది ఇవన్నీ కూడా త్వరితగతిలో మనకు తెలుస్తాయి. తెలిసిన తర్వాత దీన్ని మనం ఇంప్లిమెంటేషన్ లో తీసుకుందాం. ఈ గౌరవ మేడం గారి ఆధ్వర్యంలో గౌరవ సభ్యులందరూ తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు సిద్ధం చేస్తారు. దాని ద్వారా వాకింగ్ ట్రాక్ కూడా సార్ చెప్తారు, ఎమ్మెల్యే గారు చెప్తారు. మనం ఇవాళ ఆ ప్లేస్ చూస్తే సారు అక్కడున్న టెంపుల్స్ కానీ వాటన్నింటినీ కూడా డిస్టర్బ్ చేయకుండా, ఎవరి మనోభావాలు ఇబ్బంది పడకుండా దానికి తగ్గట్టు ఆ రోడ్ని వైడింగ్ చేసుకుంటూ ఆ కార్యక్రమం చేస్తున్నందుకు ఇది ఒంగోలు అభివృద్ధికి దామచల జనార్దన్ గారు చేస్తున్నటువంటి ఏకైక లక్ష్యంలో ఒక ముఖ్యమైన భాగంగా కూడా మనం కొనియాడాల్సినటువంటి సందర్భం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అందుకే ఇవాళ మన ఒంగోలు నియోజకవర్గమే 86% తోటి నెంబర్ 1 స్థానాన్ని అందించినందుకు అందరూ కూడా హృదయపూర్వకంగా మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రైవేట్ బ్రిడ్జ్ నుంచి మసీదు 2023 సంవత్సరంలో 35, 43, 44, 45 కలిసి కంప్లైంట్ ఇస్తే రోజు దాన్ని బయట సర్వే చేయించి ఫైల్ కూడా పోయింది అధ్యక్ష. ఆ రోజు ఒక 20 మంది పంపిణీ తెలిసింది. ఎందుకంటే బైపాస్ మన చెక్కులు వచ్చే గ్రాండ్ రావడం చాలా ట్రాఫిక్ ఇబ్బంది ఉంది కాబట్టి ఆ ఎంట్రన్స్ లో చాలా చిన్నది ఉంది అధ్యక్ష. దాన్ని మెయింటైన్ చేసే కూడా మన ట్రాఫిక్ చాలా యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి గౌరవ మేయర్ ద్వారా గౌరవ శాసనసభ్యుల గారికి అదే కమిషన్ గారికి కోరుతున్నాను. దాని మెయింటైన్ కూడా కంప్లీట్ చేస్తే మన ట్రాఫిక్ నియంత్రించవచ్చు. ఎందుకంటే హెవీ వెహికల్స్ భారీ వాహనాలు వస్తాయి కాబట్టి చాలా ఇబ్బంది ఉంది సార్. పొల్యూషన్ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది అక్కడ అధ్యక్ష. అది కూడా చేయాల్సింది అడిగినట్టుగా గౌరవ శాసనసభ్యులు గారు స్వయంగా అక్కడ విజిట్ చేశారు. అక్కడ వైడనింగ్ కోసం కూడా ప్రపోజల్స్ పెట్టాం మేడం. దాంతోపాటు అక్కడ 2 సిమెంట్ రోడ్స్ కూడా వేస్తున్నాము. ఎందుకంటే అక్కడ చాలా ట్రాఫిక్ రద్దీగా ఉంది కాబట్టి అటువైపున మనం ఒక డివైడర్ కూడా బ్రేక్ చేసాం, కొంత బ్రేక్ చేసి ట్రాఫిక్ ఫ్రీ అవ్వడం కోసం చేస్తున్నాం. త్వరలో 2 సిమెంట్ రోడ్స్ తర్వాత అక్కడ రోడ్డు వేయడం జరిగిందంటే ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది. తప్పకుండా కంప్లీట్ చేస్తాం. అంశం 50
57 పరిపాలన ఆమోదపరచబడిన అంశం. ఆమోదించడమేంటి 58 పరిపాలన ఆమోదపరచబడిన అంశం. ఆమోదించడమేంటి 59 పరిపాలనపరమైన ఆమోదపరచబడిన అంశం. అధ్యక్ష అధ్యక్ష ఒక మన సంతోష నియోజకవర్గం సైడ్ 13 లేదండి, ఇంకో నియోజకవర్గం సైడ్ 13 అధ్యక్ష. గతంలో గౌరవ శాసనసభ్యులు గారు గుడకం నుంచి ప్రాజెక్టు ఉంటే పైప్ లైన్ ద్వారా వేసి అప్పుడు సిమెంట్ రోడ్ వేయడం జరిగింది అధ్యక్ష. కానీ మనకి అవుట్లెట్ మన గోదా కాదు కదా అధ్యక్ష అక్కడి నుంచి. కానీ తూర్పు సైడ్ కాలం అవుట్లెట్ లేదు అధ్యక్ష. చాలా ఇబ్బంది పడుతుంది అధ్యక్ష. రాజకీయ శాసనసభ అక్కడ చేయడం జరిగింది. తూర్పు సైడ్ పది రోడ్డు కూడా అవుట్లెట్ లేదు అధ్యక్ష. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన నిత్యం చేసే వాళ్ళు కానీ ఇటు మనకి పడవ వైపు నీళ్ళు వెళ్ళక చాలా ఇబ్బంది అధ్యక్ష. గతంలో శాసనసభ్యులు గారు ఎంకరేజ్మెంట్ చేసి దాన్ని డ్రైనేజ్ కట్టడానికి నిర్ణయించాక ఆగిపోయింది. కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేసి పైనుంచి దాదాపుగా మన మెయిన్ రోడ్ దాకా కాలువ కడితే కానీ ఈ సప్తాహకు అటుపక్క రోడ్డుకి ఒక ప్రత్యేకత జరుగుతుందని నా ఉద్దేశం అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా శాసనసభ కోరిక ఏంటంటే ఎంకరేజ్ చేసి 2 సైడ్ కాలువలు పెద్ద కాలువలు కడితే మనం డ్రైనేజ్ నుంచి విముక్తి అవుతుందని కోరుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష స్మార్ట్ సిటీ ట్రేడింగ్ మార్కెట్ ఎస్ఎస్ ట్యాంక్కి పడమర వైపు ఉన్నారు అధ్యక్ష. రేపు మన బైపాస్ సైడ్ పడమర వైపు అటు నుంచి అలషేపు వస్తే అంటే 100 అక్కడే సరిపోతుంది సార్. 100 అక్కడే సరిపోతుంది. 25 కంటైనర్స్ ఓకే 100 అంటే బలకి వచ్చారు. ఒక ఈచ్ కంటైనర్ ఈచ్ కంటైనర్లో 4 షాప్స్ కాంప్లెక్స్ ఇది ఆమోదిస్తూ అదేవిధంగా దీనికి బ్యాక్ సైడ్ కూడా మన మున్సిపాలిటీ సైడ్ ఆడిటోరియం ఉన్న సైడ్ కూడా ఉంది అధ్యక్ష. ఇది అనేక అందరికీ కూడా తెలుసు అసాధ్య కార్యక్రమాలు ఏదైనా జరుగుతున్నాయి. దీని కూడా దీంతో పాటు దాన్ని కూడా ఏదైనా మనం పీపీపీ పద్ధతిలోనో లేకపోతే ఏదైనా చేస్తే బాగుంటుంది అధ్యక్ష. అది చూసిన తర్వాత సైట్ బట్టి డిజైన్ చేస్తాం. అధ్యక్ష ఈవెంట్ ఉంది అధ్యక్ష. దానికి అదిలోనే అప్పుడు మనం చేస్తున్నాం. 24 షాపులకు సంబంధించి మరి ఖాళీ చేయించారు, మరి డిమాలిష్ చేయబోతున్నాం, మరి గుడ్డీలు కానీ గుడ్డీలకి పద్ధతిలో మనం ఇవ్వబోతున్నాం. అయితే గతంలో ఉన్నటువంటి లక్షల రూపాయలు బకాయిలు మరి అది ఎలా ఏ విధంగా వసూలు చేయబోతున్నారు, దానికి వాళ్ళకు ఉన్నటువంటి కాస్ట్ డిపాజిట్ జమ అయిందా లేదా అనేది ఒకసారి రెవెన్యూ అధికారులు మరి చూసుకొని మరి మున్సిపాలిటీకి రెవెన్యూ లాస్ లేకుండా చూడవలసిందిగా ఉత్తర్వుల మేరకు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయమని చెప్పాము. దానికి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఈ కోర్టు ద్వారా వాళ్ళని రాబట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇంకా సమ్మర్ కూడా ఇంకా రాలేదు. కనీసం 10 డేస్కి 20 డేస్కి ఒకసారి వస్తుంది అధ్యక్ష. రాబోయే సమ్మర్ వస్తే కనీసం మనం ఈ స్థితిని అయితే ఎదుర్కొనే చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. వరద అయితే చాలా 10 రోజులకు ఒకసారి చాలా ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే దాదాపుగా 4-5 రోజులకు ఒకసారి వచ్చినా కూడా సరిపోయిన పరిస్థితిలో ఉంది అధ్యక్ష. దాన్ని రక్షణ చేయాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. కొద్దిగా వాటర్ సప్లై డిస్టర్బ్ అవుతారు. కొద్దిగా ట్యాంకర్స్ అన్ని కొద్దిగా ఎక్కువ అటు డైవర్ట్ చేయడం. అదంటే ఆల్రెడీ వేరే ఆల్టర్నేటివ్ పైప్ లైన్ కూడా వేసాము కాబట్టి ఇక్కడ నుంచి రెగ్యులర్గా వస్తాయి. అట్లా ఉత్తర వైపు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంతకు ముందే గతంలోనే సంవత్సరం క్రితమే మేము దీని గురించి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఉత్తర వైపు కూడా గతంలో శాంక్షన్ అయింది, కానీ దాని వరకు కౌన్సిల్లో ఆమోదం కల్పించలేదు. దాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ఉత్తర వైపు బస్వేశ్వర్ దగ్గర ఇంతకు ముందే అధ్యక్ష దానికి ఇంతవరకు మన కౌన్సిల్లో ఆమోదం కల్పించలేదు. ఉత్తరం వైపు శాంక్షన్ చేశారు అధ్యక్ష. మిలిటరీ కాలనీ దగ్గర శాంక్షన్ అయ్యాను. మిలిటరీ కాలనీ అంటే అది మీరు అన్నట్టు ఉత్తరం వైపు మేము అడుగుతున్నాం. మీరు శాంక్షన్ చేయడం అవును. ఇప్పుడు ఇటువైపు మన రోడ్ వేసారు కదా సార్, కల్వర్ రోడ్ వేసారు. అవునవును. ఆ రోడ్డు మీద నుంచి శాంక్షన్ అయింది. దానికి మధ్యలో మేడం ఇప్పుడు ప్రపోజ్ చేసిందంటే ఆ కలవకి దీనికి మనము రోడ్డు మధ్య. ఆ రోడ్డు వైపు పెట్టారు సార్, మేము ఈ రోడ్డు వైపు. సరే నేను ఒకసారి వెరిఫై చేస్తాను.
ఏది ఇంపార్టెంట్ లాస్ట్ ఇయరే శాంక్షన్ చేశారు కానీ ఈసారి దాని గురించి ఆపోజిట్ సైడ్ లో నేను చూస్తాను మేడం శాంక్షన్ అయిన తర్వాత దాన్ని implementation అడగాలి కదా. శాంక్షన్ అయిన టెండర్ అవ్వలేదు సార్ అంటే కౌన్సిల్ తీసుకున్నారు కౌన్సిల్ ఆమోదం సార్. ఒకసారి వెరిఫై చేస్తామండి, వెరిఫై చేసి కౌన్సిల్లో కన్వర్ట్ చేసేటప్పుడు అది కూడా వేయాలి. అది తప్పకుండా చూస్తాం. థ్యాంక్ యూ. ఏసీబీ ఆఫీస్ రోడ్లో ఎక్కడ పార్టీ ఆఫీస్ సైట్ ప్లేస్ ఎక్కడ అనుకున్నా ఎన్ఎస్పి కాలనీకి దగ్గరలోగా లేకపోతే ఏసీబీ ఆఫీస్ రోడ్లోగా ఏసీబీ ఆఫీస్ నుంచి దక్షిణ పక్క కాంపౌండ్ వాళ్ళు పెట్టింది కదా, కాంపౌండ్ ఉంది క్లోజ్ అయ్యి హౌసింగ్ కార్పొరేషన్ ట్యాక్స్ అయ్యి దానికి హౌసింగ్ బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు తో పాటు వీధి ఆవులు కూడా చాలా ప్రమాదకరం ఉన్నాయి అధ్యక్ష. రోడ్ల మీద పడుకొని ట్రాఫిక్ చాలా అడ్డంగా ఇబ్బంది వాతావరణం అధ్యక్ష. ఆవులు కూడా వాళ్ళు మొత్తం మల విసర్జించినా కూడా అక్కడ బాధ్యతలు లోపించి చాలా వాసన జరిగే పరిస్థితి. ఇదివరకు వాళ్ళు పశువులు తీసుకెళ్ళి మన దొడ్లో పెట్టి చేయడం జరిగింది కానీ మళ్ళీ ఇప్పుడు ఎక్కువైపోయింది అధ్యక్ష. ఈ వీధి ఆవుల వల్ల మనుషులకు ప్రమాదం అధ్యక్ష. మామూలు ఆవులు అయితే మనుషులు ఏం చేయవు, వీధి ఆవులు మనుషులకు వేసే పరిస్థితి చాలా మంది పడిన గుడి దగ్గర చాలా పడిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. కాబట్టి వీటిని కూడా నిర్వహించవలసిందిగా మీ ద్వారా అధ్యక్ష కోరుతున్నాను. రీసెంట్గా కూడా మనం భద్రతలో పెట్టి కట్టాం మేడం. అక్కడ పశువులన్నీ కూడా చాలాసార్లు జరిమానాలు వేసి కొంతమంది స్థానికంగా కోరిక మేరకు మళ్ళీ వదిలేస్తున్నాం. ఈసారి ఖచ్చితంగా ఒక గోశాల వారితో మాట్లాడి వాటిని షిఫ్ట్ చేసి మనకు, ఎందుకంటే శాసనసభ్యుల వారు కూడా చాలాసార్లు ఈ పశువుల పిల్లల గురించి చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం కూడా సూచించారు. కాబట్టి గౌరవ సభ్యులు కూడా అందరూ సహకరిస్తే ఖచ్చితంగా వాటిని అన్నింటినీ కూడా దూర ప్రాంతాలకు తరలిస్తాం మేడం. థ్యాంక్ యూ. మొత్తం ఇదే ప్రాబ్లం. ఒక్కొక్క లైన్ 15 నుంచి 20 కుక్కలు ఉన్నాయి. మనం ఏబీసీ సెంటర్ తీసుకెళ్ళి సర్జరీ చేసి వదిలేసాం. దాదాపు సర్జరీ అయింది అధ్యక్ష. కానీ అవి చిన్న స్కూల్ పిల్లలంతా వాళ్ళంతా బాధపడి వాళ్ళని బాగా ఇబ్బంది పడుతుంది. ఈ ఇటీవల నేను ఎంహెచ్ఓ గారిని అడిగితే అక్కడ షెడ్ తయారు చేస్తాం, దానిలో చేస్తాం. ఇన్ని కుక్కలు మొత్తం కుక్కలన్నింటినీ తీసుకెళ్తారా? మేడం గారు ఏంటంటే ఓన్లీ స్కూల్స్ దగ్గర ఉన్నాయి, హాస్పిటల్ దగ్గర ఉండే కుక్కలు మాత్రమే తీసుకెళ్తారని చెప్పారు. కానీ అందరూ ప్రజలు అడుగుతుంటే మేము అన్ని కుక్కల్ని ఒక నెక్స్ట్ మంత్ మొత్తం తీసుకెళ్ళేస్తామని చెప్తున్నాం. వీరందరూ 2 షెడ్ వేసి అక్కడ దాదాపు అన్ని కుక్కల్ని తీసుకెళ్ళేటట్టు చేయండి చెప్తారు. చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజలకు కూడా, అందరికీ కూడా ఇదే సమస్య చెప్పుకోలేకపోతున్నారు. తప్పకుండా ఎందుకంటే ప్రతి వీధిలోనూ ప్రతి చోట సరే దోమలు ఎక్కువగా ఎంటర్ అవుతున్నాయి, మాతో పాటు పరిగెత్తూ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి మీరు పాలింగ్ చేసే సకాలంలో దోమల బాధ నివారించాల్సిందిగా కోరుతున్నాను. నుంచి ఒక అరగంట సైజే కంప్లీట్ డోర్స్ చేసుకోవాల్సిన చేస్తున్నాము. బాగింగ్ ఒకసారి చేయించండి. ఫాగింగ్ కూడా చేయిస్తాము. దాంతో పాటు స్ప్రేయింగ్ కూడా మనకు పొద్దురాజ్ కెనాల్లో చాలా బ్లీడింగ్ ఎక్కువ జరిగింది, డ్రోన్ ద్వారా చేయించాము. అలాగే ప్రతి వార్డులో కూడా ఒక స్పెషల్ డ్రైవ్ ఈ నెలలో అంతా పెట్టి చేస్తాం. ముందు ఈ హ్యాండ్ గన్స్ తోటి బాగింగ్ తెప్పిస్తున్నాం. సందులో కూడా అయితే ఈజీగా ఉంది. గోపిగా చెప్పినట్టు కుక్కల పడి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. రాత్రి స్వయం నాకే ఒక అనుభవం. రాత్రి 5 గైడ్లైన్స్ అంటారు. మరి ఎలా ప్రాణరక్షణ కోసం మేము బాగున్నాడుతున్నాం అధ్యక్ష. కనీసం దానికి వేరే మార్గం లోకల్ గా జరగలేదు ఈ 1 year లో. అదే 6,000 ఈ సంవత్సరంలో ఈ 1 year లోనే 6,000 కుక్కలకు ఏబీసీ వ్యాక్సినేషన్ చేయించాము.
అలా చేస్తున్నాం. ఎందుకంటే సమస్య ఒక రోజులో పరిష్కారం కాదు. ఇది చాలా సున్నితమైన అంశం గౌరవ నర్సయ్య గారు, సున్నిత అంశము. ఎందుకంటే ఇక్కడ డాగ్ లవర్స్ ఉన్నారు. సోనియా గాంధీ నుంచి ఫోన్ వస్తున్నాయి మాకు, అమెరికా గాంధీ నుంచి. సో అన్ని రకాలుగా తీసుకొని మనం షెడ్ కడుతున్నాం. పేదమిట్లో పెద్ద షెడ్ కడుతున్నాము. అలాగే ఫీడింగ్ జోన్స్ అని టెంపరీ ఒక ఫీడింగ్ జోన్స్ కడుతున్నాం. అక్కడే దానికి ఫుడ్ పెట్టేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము. త్వరలో ఒక 1 or 2 months లో ఈ సమస్య పరిష్కారం చేస్తాం తప్పకుండా. మార్కెట్కి సంబంధించి షాపులు ఆక్షన్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికీ దాదాపు మన బడ్జెట్ మీటింగ్లో కూడా యాక్చువల్స్లో మనకి మార్కెట్లో ఓల్డ్ మార్కెట్లో దాదాపు 90 లక్షలు వసూలైందని కూడా పెట్టారు. ఇప్పటికీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వాళ్ళకి ఎస్క్రో అకౌంట్లో ఈ అమౌంట్ అంతా ప్రతి ఇయర్ జమ చేస్తారు అధ్యక్ష. ఈ అమౌంట్ వాళ్ళ అప్పు మనం ఇంకా ఎంత ఉంది, తీర్చాల్సింది మొత్తం అయిపోయిందా, తీర్చాల్సింది మొత్తం అయిపోతే ఆ అమౌంట్ మన కార్పొరేషన్కే వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా దానికి సంబంధించి కూడా మన 3 రైతు బజార్లను గతంలో రైతు బజార్లు వాళ్ళే చూస్తున్నారు అధ్యక్ష. వాటిలో కూడా మనం కమర్షియల్గా ఆ ఏరియాలంతా డెవలప్ అయింది కాబట్టి కమర్షియల్గా కాంప్లెక్స్లు కానీ లేదంటే మనం మున్సిపాలిటీ హ్యాండ్ అవుట్ చేసుకుని ఆ అప్పు తీరిపోతే ఇంకా నేను ఎంత ఉంది, అది ఎప్పుడు క్లియర్ అవుతుందని మీ ద్వారా నేను కమిషన్ గారు అడుగుతున్నాను. గౌరవ శాసనసభ్యుల వారు జిల్లా కలెక్టర్ గారితో ఈ విషయం చర్చించారు. 6.5 కోటి రూపాయలు ఎస్క్రో అకౌంట్ లో ఉంది. సో మనము 2.5 కోటి దాకా మనము అగ్రికల్చర్ మార్కెట్ వారికి చెల్లించాల్సి ఉంది. అందువల్ల మనకి ఇక రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ 4 crores మనం ఉపయోగించుకునే విధంగా సో ఒక జాయింట్ మీటింగ్ త్వరలో జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేస్తే సో మీరు అన్నట్టుగా మార్కెట్స్ పైన కూడా మేము చర్చించి ఖచ్చితంగా ఈ ఎస్క్రో అకౌంట్ మనకు ఉండే ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అధిగమించడం కోసం రీసెంట్ గా కలెక్టర్ గారితో 2 దఫాలుగా ఎమ్మెల్యే గారు మాట్లాడారు. కాబట్టి సార్ టైం ఇస్తే మేము కూర్చొని అగ్రికల్చర్ మార్కెట్ తో ఇది ఎస్క్రో అకౌంట్ సెట్ చేస్తాం త్వరలో. థ్యాంక్ యూ. వాళ్ళు సాటిస్ఫై చేసి చేయాలని దృష్టితో ఎమ్మెల్యే గారు మేము ముందుకెళ్తున్నాం. దీని మీద ఒక టైంలో వాళ్ళు 70 మేము 90 అని 80 అడుగుల్లో క్లోజ్ చేసాము. టైంలో కొంతమంది వాళ్ళని మెస్పరైజ్ చేసి కోర్టుకు తీసుకెళ్ళడం జరిగింది. కోర్టు కూడా 100 అడుగులకి ఓకే చేసి వాళ్ళకి కావాల్సిన కేటీఆర్ బాగున్నా క్యాష్ చూడమన్నారు. దాని ప్రకారం కమిషనర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ముందుకెళ్తున్నాం అధ్యక్ష. కానీ ఇంకా దీన్ని ఆపాలని చెప్పి కొంతమంది ఈ మధ్య ఆకాశాల మంత్రాలు కూడా చేశారు. ఎమ్మెల్యే గారు మేము తమ్ముడు రోడ్డు మీద వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నామని పనికి వాళ్ళు అభివృద్ధిని ఆపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసి ఆ తమ్ముడు రోడ్ని వాళ్ళ మెడుగులు చేస్తాం అధ్యక్ష. ఇంకపోతే అధ్యక్ష ఈ మధ్య మన కమిషనర్ గారు కూడా ఒక సమావేశం పెట్టారు. హైకోర్టు తీర్పును అనుసరించి అందరూ చర్చించుకున్నారు. రాండి వాళ్ళు ఒక 50 మంది మాత్రం వచ్చారు. ఒక 70 మంది పీడీఆర్ బాండ్ కావాలని చెప్పి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది. ఇంకో 100 మంది డబ్బులు కావాలన్నారు కానీ డాక్యుమెంట్ ఇవ్వడం అధ్యక్ష. డాక్యుమెంట్లు ఇవ్వకుండా డబ్బులు అనేది అధ్యక్షారు అధ్యక్ష. అది కూడా ప్రాసెస్ జరుగుతుంది అధ్యక్ష. ఇంకో 100 మంది మాకు ఏదైనా పర్వాలేదు తొందరగా ఎక్కువ మంది పర్సెంటేజ్ తొందరగా డెవలప్ చేసిన టెంపర్ రోడ్ని మాకు రెంట్లు ఇచ్చేవాళ్ళు తీసుకురావాలి రావట్లేదు. కొత్తగా స్టాక్ తెప్పియాలని కూడా ఇబ్బందిగా ఉంది. ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవాలని ఇబ్బందిగా ఉందని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష. కానీ దీన్ని తొందరగా టెంపర్ రోడ్ అనేది ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ దీన్ని కాన్సన్ట్రేట్ చేసి తొందరగా మెడికల్ తొందరగా చేయాలని కోరుతున్నారు. అందరూ కూడా ఇదే ప్రకారం కూడా ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇక పోతే ఉంది అధ్యక్ష. ఇది ఆపాలని కొంతమంది శక్తులు ప్రయత్నించినా కూడా ఇది ఆపడం జరగదు. తప్పనిసరిగా జరిగింది సంబంధించుకుంటున్నాం. దోమలు మనం నివారించలేకపోతున్నాం. పగలు దోమలు అంటే దోమల యొక్క పరిస్థితి ఎంహెచ్ఓగా చెప్పాలి. మరి హెల్త్ ఆఫీసర్ గారు మరి ముఖ్యంగా 4-5 రకాల దోమలే మన ఒంగోలు తిరుగుతున్నాయని మరి కృష్ణాతో చెప్తా ఉన్నారు. ఆ 4-5 రకాల దోమలు కూడా మరి ఆడదోమలే ఎక్కువ మనుషులు కొట్టాయని ఈ దోమల్ని నివారించడం కోసం పగలు ఎక్కడైతే దోమలు ఈ కల్వర్ట్లు ఏదైతే రోడ్డు క్రాస్ రోడ్స్ కల్వర్స్ కింద ఎక్కడైతే ఉన్నాయో గౌరవ సభ్యులు చెప్పినట్టు హ్యాండ్ పాలింగ్ మిషన్స్ తో 2 వైపులా కల్వర్ట్ 2 వైపులా హ్యాండ్ పాలింగ్ మిషన్ తో ఒక్కసారిగా ఆ స్ప్రే చేస్తే పాలింగ్ చేస్తే అవి ఊపిరాడక కొన్ని లక్షల ఈగలు అక్కడ చచ్చిపోయే అవకాశం ఉంది. తర్వాత మరి గతంలో మరి ప్రీవియస్ లో మనకి ఇంత టెక్నాలజీ లేక ఈ కెమికల్స్ వాడాల్సిన టైంలో కూడా మరి మున్సిపాలిటీస్ పంచాయతీల్లో కూడా
మేము చిన్నప్పుడు కూడా చూసాము. కిరోసిన్ మట్టి ఆయిల్ పోస్తున్నారు. కిరోసిన్ మట్టి ఆయిల్ పోసినందువల్ల ఎంహెచ్ఓ గారు మట్టి ఆయిల్ ఒక లీటర్ మట్టి ఆయిల్ పోస్తే సుమారు కిలోమీటర్ పాలు ఒక కాలంలో, ఒక అడుగు కాలంలో, అడుగు అడుగున్న కాలంలో కిలోమీటర్ స్ప్రెడ్ ఉంది. ఆ కిలోమీటర్ లోపల ఉన్నటువంటి లార్వా పైకి రాకుండా, మరి దోమ ఉత్పత్తి కాకుండా వారం రోజుల పాటు ఆ లార్వా పైకి కిందికి తిరుగుతూ ఉంటుంది. దాన్ని చంపేయడానికి అవకాశం. ఇవన్నీ నేను చెప్పాల్సిన పని లేదు, మీరు టెక్నికల్ గా మాకు చెప్పాలి. కాకపోతే మేము కొంత ఐడియా ఉంది కాబట్టి మేము చెప్తున్నాము. తర్వాత కనీసం మట్టి ఆయిల్ క్యాండల్లన్నా పిలిచి మనం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, 247 కోట్ల రూపాయలు మనం బడ్జెట్ పెట్టుకొని దోమల గురించి ఇంతమంది ఇన్ని రకాలుగా చర్చ చేయాల్సిన అవసరం లేదు. మరి గౌరవ శాసనసభ్యులు ఆయన స్వయంగా గమనించి మరి దోమల్ని అరికట్టడం కోసం డ్రోన్స్ తో మరి పోతురాజు కాలం అంతా కూడా మరి కెమికల్ స్ప్రే చేయించడం, మలేరియా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం, ఇదంతా కూడా అభినందన విషయంగా మనం పరిగణిస్తాం. మరి మరొకసారి ఈ డ్రోన్స్ ఎక్కువ టైమ్స్ మరి పెట్టుకునేదానికి అవకాశం ఉంటే డ్రోన్స్ పెట్టవలసిందిగా, అదేవిధంగా ఆయిల్ బాల్స్ కానివ్వండి, మట్టి ఆయిల్ కానివ్వండి, కనీసం కిరోసిన్ కానివ్వండి కాలంలో వేసి ఏర్పాటు చేయడం. తర్వాత మనం ఎన్నో కొత్త రకాల మిషన్లు కొంటున్నాం, కోట్ల రూపాయలు పెట్టి. హ్యాండ్ ఫాగింగ్ మెషిన్స్, నంబర్ ఆఫ్ మెషిన్స్ పర్చేజ్ చేసి తక్కువ కాస్ట్ ఉంది కాబట్టి ఆ దోమలు మరి 1,00,000 ఈగలు నెత్తి మీద ఉంటే ఎలా చేసేది కాదు. ప్రయత్నం చేస్తున్నారు, మీరైతే ఫాగింగ్ చేపిస్తున్నారు, అంత ప్రయత్నం జరుగుతుంది. అది ఫ్రీక్వెంట్ గా నెలకు ఒకసారి ఫాగింగ్ చేస్తే మరి నెల రోజుల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు కోట్ల దోమలు ఉత్పత్తి అవుతుంది. వాటి లైఫ్ టైం కూడా తగ్గే. ఎన్నో రోజులు తగ్గిదాము 7 days. అది లార్వా నుంచి దోమగా ఉత్పత్తి అయ్యేది 7 days, మొత్తం 15 days లైఫ్ అంతా లార్వా దగ్గర నుంచి. మరి దాన్ని అరికట్టడం కోసం దోమలపై దండయాత్ర అనేది మనం మొదలు పెట్టాలని రీసెంట్ గా 5+2 days కాన్సెప్ట్ అనేది తీసుకురాబోతున్నాము. 5+2 అంటే 5 days ఓన్లీ వెట్ వేస్ట్ తీసుకుంటాము, 2 days ఓన్లీ డ్రై వేస్ట్ తీసుకుంటాము. దీనికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే రోడ్ల మీద ఎక్కడ చెత్త కుప్పలు ఉండకుండా, కాలువలో చెత్త లేకుండా ఉంటుందన్నమాట. దీనివల్ల ఇంకోటి ఇదండి, వెళ్తూ ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళిపోకుండా ఉంటారు. మనకు మెయిన్ మన దగ్గర దోమలు రావడానికి కారణం జనాల వల్ల కూడా ఉంటుంది. కొంచెం మున్సిపాలిటీ వాళ్ళ బాధ్యత ఉంది, ఓకే, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. మా సైడ్ నుంచి కూడా చిన్న ల్యాబ్సెస్ ఉన్నాయి. బట్ మనం ఫస్ట్ బిహేవియరల్ చేంజెస్ అనేది తీసుకురావాలి. కాలువలో చెత్త వేయకుండా ఉండడం, కాలువలో చెత్త వేయడం వల్ల కాలువ స్టాగ్నేట్ అవ్వడం. మనుషుల్ని మనం ఏంటంటే అసలు దోమ ఉత్పత్తి ఉండాలని బేస్ పాయింట్కి వెళ్ళారు. అవన్నీ ఉంటే ఇవి రావు. మనుషులు ఇప్పుడు వెంటనే మనం మార్చలేదు. మనం తీసుకునే చర్యలను బట్టి వాళ్ళు కూడా మారేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం ఆయిల్స్, కిరోసిన్, మట్టి ఆయిల్ టెండర్లు అన్న పిలవండి మేడం ప్లీజ్. విధంగా మాట్లాడటం మర్చిపోయాను. 77 ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి 63 చెట్లు స్థలానికి ప్రపోజ్ చేశారు అధ్యక్ష. కానీ జీవో ప్రకారం 50 చెట్లు మాత్రమే. ఆ 50 చెట్లు ప్రపోజ్ చేయవలసి కోరుతున్నాను అధ్యక్ష. దాదాపు 800 మంది ట్రేడ్ లైసెన్సులు వాళ్ళవి 30 లక్షల రూపాయలు దాదాపు రావాల్సిన విషయం మనకి. వాటన్నింటినీ రద్దు చేస్తూ మీ ద్వారా ఇనాన్స్పిరేషన్ కూడా తీసుకున్నారు అధ్యక్ష. ఇవన్నీ ఒకసారి చూసారా అని చెప్పి నేను కమిషనర్ గారిని వెరిఫై చేశారా అని చెప్పి మీ ద్వారా నేను అడుగుతున్నాను. కార్పొరేటర్ గారు అడిగినట్టుగా ఇది దాదాపుగా గత 4-5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నాటికంతా కూడా ఈ ట్రేడ్ లైసెన్సులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సింది. ఇది గతంలో జరగకపోవడం వల్ల చాలా మంది ట్రేడ్ లైసెన్స్ వ్యాపారులు కూడా వచ్చి మా దగ్గర అలాంటి ఏ వ్యాపారం జరగట్లేదు. కరోనా సమయంలో చాలా షాప్స్ టెంపరీగా పెట్టుకున్న వాటికి కూడా ట్రేడ్ లైసెన్స్ వసూలు చేశారు. ఆ షాప్స్ అన్ని లేవు కాబట్టి తొలగించాలని, పైగా మనకు డిమాండ్ ఎక్కువగా కనిపిస్తుంది.
కలెక్షన్ పర్సెంట్ తక్కువ ఉంది. ఇవన్నీ కూడా సెక్రటరీస్ అందరికి కూడా సర్వే పెట్టాము. సెక్రటరీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి రిమార్క్స్ తీసుకున్నాము. మళ్ళీ దీని శానిటరీ ఇన్స్పెక్టర్ దాన్ని రాటిఫై చేస్తూ మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి రిమార్క్స్ తీసుకున్నాము. ఆ తర్వాత సూపర్వైజర్ గారు, అసిస్టెంట్ కమిషనర్, ఎంహెచ్ఓ వీళ్ళందరినీ వెరిఫై చేసిన తర్వాతనే దీన్ని కౌన్సిల్ ముందు ఉంచడం జరిగింది. చూశాను అధ్యక్ష, 87 అధ్యక్ష, అందులో 87 వర్మ క్యాటరింగ్ అధ్యక్ష. వర్మ అనేది ఒంగోలులో బాగా బిజినెస్ నడిపే వాళ్ళ బకాయిలు కూడా రద్దు చేస్తే పెట్టారు. అదేవిధంగా అధ్యక్ష 26వ అంశం, 26ది చుండూరి వెంకటాద్రి డీలర్స్ పెట్రోల్ బంక్ అనుకుంటాను, అది కూడా రద్దు చేస్తా పెట్టారు. అంటే చూస్తే తప్ప ఇట్లాంటివి కనపడి మరి ఇవన్నీ కరెక్ట్ కాదు కదా సార్. అంటే కాదమ్మా, నేను అనేది సరిగా అబ్జర్వేషన్ చేయలేదు అని చెప్పి అడుగుతున్నాను. మన వాళ్ళు సరిగా వాళ్ళ దగ్గర వసూలు చేయలేదు, లేదంటే ఇప్పుడు వాళ్ళ 22 రోజులు అందరికీ తెలుసు కదా. ఇట్లాంటి అనుమానం కాదు, ఇట్లాంటి చాలా ఉన్నాయి చెప్తున్నాను. మనం దాన్ని ఏం చేయడానికి ఉండదు. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు కొత్తగా విడిపోయిన తర్వాత వేరే వాళ్ళ పేరు వైపు వచ్చింది సార్. మనము ట్రేడ్ లైసెన్స్ లో మనకి నేమ్ కానీ, స్పెల్లింగ్ కానీ, డేట్ కానీ ఏం ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉండదు సార్. దానికి ఫైనల్ గా మనం క్లోజ్ చేసి మళ్ళీ కొత్తది ఓపెన్ చేయడమే సార్. మీరు ఇంకో పెట్రోల్ పంప్ చెప్పారు కదా సార్, ఆ పెట్రోల్ బంక్ అది కూడా నేను పర్సనల్ గా విజిట్ చేశాను సార్. వాళ్ళు చిన్న మిస్టేక్ ఉంది, అది ఎడిట్ చేయాలని చెప్పి క్లోజ్ చేసి పేరు చెప్పడం బాగోదు చెప్పట్లేదమ్మా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి మేడం, ఇట్లాంటివి తెలిసినవే చాలా ఉన్నాయి. పేర్లు చెప్తే బాగోదని చెప్పట్లేదు. దాంట్లో ఏదైనా కూడా మన సభ్యులు ఏదైనా ఐడెంటిఫై చేసి దాంట్లో కనుక ముందుంటే చెప్పండి. దాంట్లో కూడా ఇప్పుడు కౌన్సిల్లో మనం పెట్టాము, పెట్టిన తర్వాత దాంట్లో ఏదైనా ఉన్నా కూడా మనం కరెక్ట్ చేస్తామని చెప్పేసి ఒక పాయింట్ పెట్టాము. అంటే కన్ఫ్యూజన్ ఉండకూడదు. షాపుల మీద ఎక్కడన్నా ఉన్నా కూడా పెట్టండి, అది పెట్టేసి నోటెడ్ సార్. గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా వీటిలో ఏమైనా రియల్ గా ట్రేడ్ జరుగుతుందంటే మాత్రం అలాంటి గౌరవ శాసనసభ్యులు సూచించినట్టుగా గౌరవ కార్పొరేటర్లు కూడా ఒకసారి వెరిఫై చేసుకొని అలాగే మేము మళ్ళీ ఒకసారి దీన్ని రీవెరిఫై కూడా చేయిస్తాము. అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని సవరణలో రాసుకొని దాన్ని ఆమోదించవలసిందిగా కోరుతాం. గౌరవ సభ్యులుగా జరిగితే దయచేసి ఇష్టపడి ఆ లిస్ట్ ఇస్తే వాళ్ళు దాన్ని సవరించి చేసుకోండి. కన్సర్న్ అలా ఉంటే మాత్రం కన్సర్న్ సెక్రటరీ అవకాశం సార్, మీరు ఆ లిస్ట్ చేయండి. ఎందుకంటే 24వ డివిజన్ మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు వచ్చిన తర్వాత ఒక మార్కెట్, కూరగాయల మార్కెట్, కొత్త కూరగాయల మార్కెట్ కానివ్వండి, అది ఆ రోజు ఎట్లా ఉంది, ఈ రోజు ఎట్లా ఉందని చూస్తే అధ్యక్ష చాలా చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. ఈరోజు మార్కెట్కి వెళ్ళాలంటే ఒకప్పుడు జనం వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉండే మార్కెట్ని ఆయన వచ్చిన తర్వాత చాలా నీట్గా తయారు చేశారు అధ్యక్ష. అదేవిధంగా ఎప్పటి నుంచో అక్కడ 25 ఏళ్ల నుంచి ఒక మాలకొండ అతను రోడ్డు అడ్డంగా ఉన్న అతన్ని ఈరోజు మన ఎమ్మెల్యే గారు డైనమిక్ హీరోగా అసలు ఆయన వాళ్ళని లేపి ఈరోజు ఆ రోడ్డుని ఎంత సుందరీకరంగా చేశారంటే అధ్యక్ష, అది చాలా గొప్ప విషయం అధ్యక్ష. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే గారు కూడా ఇన్నేళ్ళలో అది చేయలేని పని ఈరోజు మన ఎమ్మెల్యే గారు చేసి చూపించారు అధ్యక్ష. 24 అధ్యక్ష, ఈ రోజు అది ఎంత శుభ్రంగా ఉందంటే అక్కడ చెత్త కూడా లేకుండా చేయించి దాన్ని కూడా డెవలప్ చేయాలని చూస్తారు అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఇప్పుడు రంగరాజు గారి రోడ్డు కానివ్వండి, రంగు రోడ్డు కానివ్వండి, ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయలేరు అధ్యక్ష. ఇంత ధైర్యంగా కూడా చేయలేరు. మన ఒంగోలు డెవలప్మెంట్ కానీ, మన ఒంగోలు ఇంకా ఇంకా ముందు డెవలప్ కావాలంటే మన జనార్దన్ గారు లాంటి ఎమ్మెల్యే గారు ఉంటే మన ఒంగోలు ఒక పెద్ద సిటీగా డెవలప్ అవుతుంది అధ్యక్ష. అట్లాంటి ధైర్యం గల ఎమ్మెల్యే గారు, అట్లాంటి పని చేయగల ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటాను అధ్యక్ష. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు అధ్యక్ష, అందరి మనసులో ఉంది ఈ మన జనార్దన్ గారు వచ్చిన తర్వాతే ఒంగోలు డెవలప్ అయిందని. కానీ బయటకు చెప్పుకోలేకపోతున్నారు అధ్యక్ష. కానీ అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. కాబట్టి మన జనార్దన్ గారికి నాకు ధన్యవాదాలు. ప్రజాభిప్రాయంతో పరిపాలించిన నాయకుల
గ్రాండ్ ట్రంక్ రోడ్ అనే మాట ఇప్పటి వరకు వింటున్నాం కానీ తీసుకురాలేదు. ట్రంక్ రోడ్డు అనేది 80 అడుగుల వరకు తీసుకొచ్చారు. ఆ తీసుకురావడానికి కూడా వ్యాపారస్తులందరినీ సమీకరించి వాళ్లను ఒప్పించి 80 అడుగుల వరకు తీసుకొచ్చారు అధ్యక్ష. అయినప్పటికీ కొంతమంది కోర్టుకి వెళ్ళారు కాబట్టి కోర్టుకి వెళ్ళిన సమయంలో సుప్రీంకోర్టు 100కి ఇచ్చింది, హైకోర్టు 100కి ఇచ్చింది అధ్యక్ష. అయితే 100కి ఇచ్చినప్పుడు కూడా 100 ఫీట్ చేయకుండా ప్రజల ఇష్ట ప్రకారం ప్రజల యొక్క ఆమోదం ప్రకారం 80 అడుగులకి తీసుకొచ్చారు. ఒక ప్రజానాయకులు అంటే ప్రజల గురించి ఆలోచించి ప్రజలను అర్థం చేసుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం పరిపాలించడం. ఇది మన ఎమ్మెల్యే గారికి ప్రజానాయకుడు అనే మాట పర్ఫెక్ట్ 100%. రెండవది, మా ఏరియాలో పవర్ ఆఫీస్ పక్కన ఒక కెనాల్ కాలం అధ్యక్ష. దాన్ని 25 years నుంచి ప్రజలు అడుగుతుంటే ఎవరు పట్టించుకోలేదు. మన జనార్దన్ గారు మా డివిజన్లో ఆ కాలంని పూర్తి చేయించారు అధ్యక్ష. ఇలా ప్రజల అవసరాలు బట్టి ఆయన సమస్యల్ని ఎంతో చక్కగా పరిష్కరిస్తున్నారు అధ్యక్ష. ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కసారి తప్పించి ప్రతిసారి కూడా మన కౌన్సిల్ సమావేశం ఎంతో బాధ్యతగా వచ్చి సమస్యల మీద మన అజెండాలోని చర్చలన్నీ కూడా శ్రద్ధగా వింటూ ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తూ నగర అభివృద్ధికి ఆయన మెయిన్ సంకల్పంగా పెట్టుకొని ఆయన ముందుకెళ్తున్నారు. పోతురాజు కాలం నిర్మాణం ఒకటి, ట్రంక్ రోడ్డు ఒకటి, మూడవది మన రంగారెడ్డి చెరువు దగ్గర ఉన్నటువంటి రోడ్డు. ఈ 3 చక్కగా విస్తరిస్తున్నారు అధ్యక్ష. ఈ 3 కనుక పూర్తయితే ఆయన యొక్క బ్రాండ్ ఇమేజ్ ప్రయాణంలో మరో 3 మైలురాళ్ళు వచ్చి చేరతాయి అధ్యక్ష. ఇది మన ప్రజలందరూ కూడా మళ్ళీ మన ప్రభుత్వం రావాలి, మన ఎమ్మెల్యే గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. చిన్న కనీసం మా డివిజన్లో 46 డివిజన్లో మా యొక్క కాలువల అభివృద్ధికి ప్రజలు వారితో పాటు మమ్మల్ని కూడా ప్రశంసిస్తున్నారు అధ్యక్ష. ఇది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. వారికి అది వారికి ఎవరికి ఇచ్చారో, ఏ ప్రాంతానికి ఇచ్చారో, కొంచెం కౌన్సిలింగ్ రాలేదు, ఏ విధంగా ఇచ్చారో కూడా తెలియపరచాలని మనకి గతంలో ఒక ఏజెన్సీ వాళ్ళు మనకు డివైడర్స్ కట్టి గతంలో మన గౌరవ శాసనసభ్యులు వారి యొక్క విజ్ఞప్తి మేరకు వాళ్ళే డివైడర్స్ కట్టి బోర్డ్స్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు మనకు లాలీపాప్స్ అనేటువంటివి సెంట్రల్ డివైడర్స్ లో ఉండడం వల్ల గ్రీనరీకి ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యే గారి సూచనతో వాటిని తొలగించి మనకు ఏదైతే గెజెట్ ఉందో దాని ప్రకారం కొత్తగా మోడర్న్ గా పైన మనకు పోల్కి కింద గ్రీనరీకి ఇబ్బంది లేకుండా ఉండేదానికోసం సో దాంట్లో ఒక 3 ఏజెన్సీస్ గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే మనకు డివైడర్స్ కట్టారో వాళ్ళని ఇంకొక 2 కలిపి మొత్తం 3కి మనము ఏదైతే గెజెట్ ఉందో దాని రేట్స్ ప్రకారం కేటాయించడం జరిగింది. పలు దఫాలుగా వాళ్ళ వ్యాపారస్తులతో అధికారులందరితో మాట్లాడే చేశారు. మీరు కూడా వచ్చి మాట్లాడాలి. సంవత్సరం నుంచి దాని మీద రిసర్చ్ చేసి ఒక కమిటీ వేసి దాన్ని ఇది ఎవరికి ఇబ్బంది లేదు. చెప్పినట్టు అందరూ ఆమోదంగానే ఉన్నారు. మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. తప్పుదారు పెట్టే విధంగా అక్కడ వ్యాపారస్తుల్ని
మాట్లాడుతున్నారు. మాట్లాడలేదు. వచ్చినప్పుడు మాట్లాడారు. డిప్యూటీ మేయర్ గారు చెప్పారు, విషయం ఏమంతా చెప్తున్నారు. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. కౌన్సిల్ కి ఇప్పుడు 3 సార్లు వచ్చింది సబ్జెక్టు, ఒకసారి కాదు. ఈ అధ్యక్ష ఈ సబ్జెక్టు కౌన్సిల్ కి 3 సార్లు వచ్చింది. గౌరవ ఎమ్మెల్యే గారు కమిటీ వేసి మాట్లాడారు. అదే దాని గురించి మాట్లాడే అవసరం లేదు. ఇప్పుడు రమేష్ గారు గౌరవ సభ్యులు చెప్తున్నారు, ఎక్కడ ఎలాంటి ప్రజలకు ప్రాణ నష్టం జరగలేదు. రెండవది అఫీషియల్స్ పెట్టుకునేటువంటి మీటింగ్ లో గౌరవ మేయర్ గారితో మాట్లాడి మేము వాళ్ళతో మాట్లాడుతుంటాం. ఎందుకంటే ట్రంక్ రోడ్ అనేటువంటి దానికి కౌన్సిల్ ఎజెండాలో అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా కౌన్సిల్ లో పెడతాం. మేము కౌన్సిల్ పెట్టకుండా చేయాల్సింది మేము చేస్తాం, కానీ ప్రతిదీ కౌన్సిల్ లో రాదు. కాబట్టి కౌన్సిల్ లో రావాల్సింది ఖచ్చితంగా కౌన్సిల్ తీసుకొస్తాము. మాట్లాడుతుంది ఏ సబ్జెక్ట్ ఇప్పుడు పెద్ద సబ్జెక్ట్ అనుకోండి, మీటింగ్ అప్పుడు మమ్మల్ని పిలిచి మేము వస్తాం, మేము వింటాం, 10 మంది సమాజం చెప్తాం, నేను చెప్తున్నాను. దానికి మీటింగ్ కౌన్సిల్ సమావేశం దేనికి? కౌన్సిల్ అజెండా సభ్యులకు పంపించడం దేనికి? 7 రోజులు సభ్యుల్ని పంపించడం దేనికి? అజెండా వచ్చిన 4 దఫాలు వచ్చింది ఇప్పటికి అజెండా వచ్చి 100 అడుగుల నుంచి 20 ఈ అంశము ఎల్ఈడి స్క్రీన్ గురించి, గాంధీ పార్క్ లో ఎల్ఈడి స్క్రీన్ గురించి అంశం ఇది. దాని సబ్జెక్టు ఇందాక ట్రంక్ రోడ్ అంతా అయిపోయినప్పుడు ఆ ఐటమ్ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు దాన్ని ప్రత్యేకించి డిస్టర్బ్ చేయడానికి కౌన్సిల్ సమావేశం డిస్టర్బ్ చేయొద్దు దయచేసి. మీరు ఏదో నెగిటివ్ ఇంటెన్షన్ వచ్చి మాట్లాడదు. మీరు ఇందాక వచ్చే ముందు మాట్లాడలేదు, ఇందాక అంత వచ్చే ముందు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఏంటిది? నెక్స్ట్ మేము కూడా సభా మర్యాదలు పాటించమంటున్నాం. ఇందాక అంశం వచ్చినప్పుడు చెప్పారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారు చెప్పారు, అన్ని అయిపోయింది. అధికారులు చెప్పింది ఆయన మాట్లాడుతూ సమాజం చెప్పాల్సిన చెప్తారు. గౌరవ సభ్యులు ఏదైతే 124 అంశం ఉందో, ఏదైతే లాలీపాప్లు యాక్ట్స్ గురించి అడగడం జరిగింది, దానికి సంబంధించి గౌరవ కమిషనర్ గారు వివరించడం జరిగింది. అందువల్ల 124 అంశాన్ని ఆమోదించి 125 అంశం ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నాం. టెండర్ కూడా అయిపోయింది. అధ్యక్ష వినండి ప్లీజ్, కైండ్లీ మై రిక్వెస్ట్ మేడం. అమృత ఎవరు? మనం అమృత అంట ఎంఈ గారు ఇంజనీరింగ్ స్టాఫ్ తెలుసు, డొమెస్టిక్ పర్పస్ కి ఒక మనిషి రోజుకి ఎన్ని లీటర్లు నీళ్ళు వాడతారు అది చెప్పండి. జేఈ గారు లేకపోతే ఎవరో చెప్పండి, ఇంజనీరింగ్ స్టాఫ్ ఉన్నారుగా. మనం ఒక 2.5 డ్రమ్ము అంటే దాదాపు 250 లీటర్లు నలుగురు మనుషులకి 4 రోజులు కలిసి
ఎంత హారిబుల్ సిచ్యువేషన్ అంటే గమనించాలి మనం. దీన్ని బట్టి మనం అంటే అది త్వరలోనే సార్ ఎమ్మెల్యే సార్ ద్వారా మనకి అది రాహాద్రి తీరుతుందని నేను విశ్వసిస్తున్నాను. త్వరగా అయిపోతుంది. అయితే ఇప్పటి వరకు 4 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి ట్రాక్టర్లు రాక ఒక 7 రోజులు 250 లీటర్లు నలుగురు మనుషులు వాడాలి. అది ఎంత మనం ప్రాక్టికల్ ఆలోచించండి. మనం బాత్రూమ్ లో స్నానం చేసేటప్పుడు టాయిలెట్స్ మరి వంటకి ఎంత నీళ్లు వాడుతున్నాం అనేది మనం ఒకసారి గమనించాలి. మనం లగ్జరీగా వాడుకుంటున్నాం. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నా డివిజన్లో దాదాపు 70% ప్రజలు నీటి అందరికి ఇబ్బంది పడుతున్నారు. వచ్చేది ఎండాకాలం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా డివిజన్ని కొంచెం నీటి అందరి నుంచి అధికారులు కొంచెం చొరవ తీసుకొని త్వరితగతిన 7 రోజులు 4 రోజులు కాకుండా 3 రోజులకి నీళ్లు అందే విధంగా మనకి రెగ్యులర్గా మనకి 3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. అదేవిధంగా ట్యాంకర్లు కూడా అవసరమైతే ట్యాంకర్లను పెంచి ఇంకో టెండర్ అయినా పిలిచి మరి నీటి అందరి ఎండాకాలం నీటి అందరిని తట్టుకునే విధంగా చేయవలసిందిగా మరి గౌరవ శాసనసభ్యుల వారి అనుమతితో మీకు మీ ద్వారా అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. ఒంగోలులో ఇది చాలా ఆర్ట్ ఆఫ్ సబ్జెక్ట్ అధ్యక్ష. ఒంగోలు మన మున్సిపల్ ఆస్తుల్లో చాలా ఇంపార్టెంట్ ఆస్తి అండి ఇది. దీన్ని మనం పీపీపీ పద్ధతి అన్నాము, కానీ 6 రకాలుగా ప్రపోజ్ దీని మీద అసలు పీపీపీ పద్ధతి ఏంటనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం పోవాలా లేకపోతే గుడ్ల ప్రకారం పోవాలనేది చాలా ఇంపార్టెంట్ ఆస్తి కాబట్టి మన మున్సిపాలిటీకి. దీని మీద చాలా డిస్కస్ చేసి ఒక కమిటీ వేసి ఎమ్మెల్యే గారు కూడా చాలా సీరియస్గా దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎకరా 2 సీట్లు అని చెప్తున్నారు వీళ్ళు, లేదా నాట్ ఫీజిబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ సైట్ ఎంత ఉంది? ఆ వాటిని విరమించుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారు, ఇప్పుడు వాయికోండి మేము వివరిస్తున్నాం. ఒక నిమిషం వినాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఏదైతే పెట్రోబెట్ దగ్గర 2 వర్కింగ్ ఉన్నారో వాళ్ళు మన అగ్రహారం రైల్వే గేట్ అవుతా 60 కాలనీ అయితానండి, దత్తాత్రేయ కాలనీ అయితానండి, బీసీ కాలనీ అయితానండి, గోత్రాజ్ అయితానండి, ఏదైతే బాలాజీ కాలనీ అండి, ఏదైతే కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలో ప్రతి చోట పాయింట్లు నోట్ చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. మరియు అదేవిధంగా ఎవరికైతే సమస్య ఉంటే వారు అక్కడ కాలనీలో ప్రజలు గౌరవ శాసనసభ్యులకు కానీ శాసనసభ్యుల వారికి కానీ మరియు పిఆర్ కానీ మరియు కమిషనర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ సంబంధిత కార్పొరేటర్లకు కానీ ఫోన్ చేసి వారి ద్వారా కూడా మంచినీటి ట్యాంకర్లు పొందుతా ఉన్నారు అధ్యక్ష. ఈ రోజున ఏదో ఈ 15 రోజుల నుంచి నీళ్లు లేవని చెప్పి మసిపూసి మారేడుకాయ చేసి ఈ కౌన్సిల్ ని అగౌరవపరచడం చాలా అసభ్యకరంగా ఉంది అధ్యక్ష. మరియు అదేవిధంగా పార్టీలు ఊడ్చడం అధ్యక్ష. గౌరవ సభ్యులు దీన్ని గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. ఎక్కడ ఎంఈ గారి దృష్టికి తీసుకెళ్ళండి, సమస్య గురించి కానీ పార్టీల గురించి మాట్లాడడం తప్పగా అధ్యక్ష. పార్టీ గురించి అందరికి ఇవ్వడం కోసం ట్యాంకర్లు పంపించాము. అయినప్పుడు కూడా అందరు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఇమ్మీడియట్ 3 days కొత్త పైప్ లైన్ వేయించారు. 3 days కొత్త పైప్ లైన్ వేసి ఇమ్మీడియట్ గా ప్రాబ్లం ఎక్కువ చేశారు. ఎందుకంటే అక్కడ మన రైల్వే ట్రాక్ కట్ అయిపోయింది, దాని తద్వారా నీరు కూడా కట్ అయిపోయింది. ఎక్కడ కూడా ఎవరు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి కూడా ఎంతో మంది నేను నీరు పంపించడం జరిగింది. వాటర్ విషయంలో మీ యొక్క వాదన తప్పు. ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్ గా మాట్లాడండి, కానీ నేను ఎంఈ గారు కలిపి పార్టీలు అనేది అసలు ఉండవండి.
నేను మీకు కూడా డ్రింకింగ్ వాటర్ ప్రజలకు మనం ఏదైనా సమస్యలు ఉంటే పార్టీలనే ఆ రోజు మీకు చెప్పాను. అవసరాలు అనేవి అందరికీ ఏ అవసరమైనా కానీ ఎవరికైనా కానీ ఎవరికి కావాలంటే వాళ్ళకి ట్యాంకర్ పంపించాము. తర్వాత ఆర్యూబీ కన్స్ట్రక్షన్ లేట్ అవుతుందో ఉద్దేశం ఉందంటే ఆల్రెడీ క్లియర్ గారి దృష్టికి తీసుకొచ్చేసి వెంటనే 3 days లోనే మేము పైప్ కూడా వెంటనే చేసాం. అంతేగాని మీరు పార్టీలో డ్రింకింగ్ వాటర్ దగ్గర అసలు పార్టీలో ప్రతి ఒక్క సభ్యుడు కూడా చాలా గౌరవప్రదంగా ఆ యొక్క సమావేశాల్లో పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా ఈరోజు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే గౌరవ ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ డాక్టర్ జనార్దన్ రావు గారి ఒక కృషి మేరకు అంటే దాదాపుగా గవర్నమెంట్ వచ్చి సంవత్సరాల కాలంలోనే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానివ్వండి, అలాగే మన నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క అజెండా ఒక్కటే డెవలప్మెంట్ అనేది. కాబట్టి అనేక రకాలుగా మనం ఇందులో మనం చాలా చూస్తున్న వాళ్ళ కౌన్సిల్ సభ్యులు కూడా అనేక కూడళ్లను కానివ్వండి, అలాగే మన ట్రైన్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి ఏ రకంగా మరి డెవలప్ చేసింది మనందరికీ తెలుసు. కాబట్టి మరి గౌరవ సీఎం గారు వారి యొక్క సేవలకి చేసిన డెవలప్మెంట్ కి గుర్తించి మరి ఏ గ్రేడ్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చినందుకు మరి వారిని వారికి ధన్యవాదాలు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన యొక్క సభ్యులందరూ కూడా ఒక చిన్న సత్కారము చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాతో సహకరించవలసిందిగా కోరుతూ, ఇలాగే మనం అందరూ కూడా మరి మనకు ఇంకా ఒక నెల టైమే ఉంది, అయినప్పుడు కూడా మన టైంలోనే ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడి మొత్తం రోజంతా ఊరంతా తిరుగుతూ నెలలో దాదాపుగా 25 రోజులు ఒంగోలులోనే ఉంటూ మరి ఇంతవరకు మరి సంవత్సరాల కాలంలో కూడా ఎక్కడికి వెళ్ళే దాఖలని మనం చూస్తున్నాం. ప్రతిరోజు కూడా వందల మంది వాళ్ళని కలుస్తూ ఉంటారు అనేక సమస్యల మీద. ఎక్కడ కూడా విసుక్కోకుండా విసుగు విరామం లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అందరి సమస్యలను తీరుస్తూ ఒక పక్క మరో పక్క మరి ఒంగోలు నియోజకవర్గం యొక్క డెవలప్మెంట్ మీద ఎంతో దృష్టి పెడుతున్నారు మనకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వారు కూడా అన్ని రకాలుగా ఇంకా మంచి పేరు తెచ్చుకొని మరి భవిష్యత్తులో కూడా మరిన్ని పదవులు అధిరోహించాలని చెప్పి కౌన్సిల్ అందరి యొక్క కోరిక మేరకు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. ఈరోజు కౌన్సిల్కి వచ్చిన మన మేయర్ గారికి, అదేవిధంగా సభ్యులందరికీ, అదేవిధంగా మన కమిషనర్ గారు, ఎంపీ గారు, ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా హైయెస్ట్ కలెక్షన్ చేసినందుకు మన కమిషనర్ గారికి, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ అండ్ ఎల్టీపీ ఎవరైతే కలెక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా సభ్యులందరూ తరఫున వాళ్ళకి అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బీపీఎస్లోకి వచ్చాక 9 కోట్లు, అదేవిధంగా ఎల్ఆర్ఎస్కి వచ్చాక 4.5 కోట్లు ఈరోజు మనం స్టేట్లో ఫస్ట్లో ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాము. దాంతోపాటు ఒకసారి మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరచాల్సింది, మనకి బీపీఎస్ మార్చి 11 వరకే టైం ఉంటుంది. దాన్ని కూడా ఇంకా ఎవరైతే చేసుకోవాలన్నారో వాళ్ళు ఖచ్చితంగా డీవియేషన్ ఉండేదంతా కూడా రెగ్యులరైజ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఈ స్కీమ్ ఉండదు. మళ్ళా తర్వాత వచ్చి మీరు బతిమలాడి ఓల్డ్ డేట్లో కడతా ఉన్నా కూడా ఇంకంతా ఆన్లైన్ సిస్టము ఇబ్బంది వస్తుందని చెప్పి మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ కూడా వచ్చేసి ఏప్రిల్ 24 దాకా టైం ఇచ్చారు. దాన్ని కూడా ఎవరైతే లేఅవుట్లు వేసిన వాళ్ళే కాదు, లేఅవుట్లు ఉన్న వాళ్ళు కూడా ఎల్ఆర్ఎస్ కట్టి రెగ్యులరైజ్ చేసుకోండి. రేపు భవిష్యత్తులో రేపు ల్యాండ్ శాంక్షన్స్ కావాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఏది ఉన్నా కూడా ఒక రెడ్ మార్క్లో పడిన తర్వాత మళ్ళా పెనాల్టీ తోటి ఆ రోజుండే పరిస్థితుల్లో వచ్చే అవకాశాలు లేకుండా చూసుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా కూడా మన ప్రజలకు కూడా మనం తెలియపరుస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడుండే పరిస్థితులు కూడా ఇప్పుడు దాకా చాలా సబ్జెక్టుల మీద మనం చర్చించుకున్నారు. అందరూ కూడా దానికి ఏ అయితే ఉన్నాయో నేను కూడా ఎప్పుడు ఏది పని చేసినా కూడా ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి. 10 మందికి తెలవాలి. మనం చేసే విషయాలు కూడా మనము ప్రజలకు కూడా తెలియపరచాల్సిన అవసరాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముందుగా వచ్చి మనకి ట్రక్ రోడ్డుది ఇందాక కూడా మనకి డిస్కషన్ చేశారు. ట్రక్ రోడ్డుది వచ్చేసి యాజ్ మనకి 100 అడుగులు ఉండేదాన్ని మనం ఇప్పుడు 80 అడుగులకి అందరూ కోరిక మేరకు దాన్ని 80 అడుగులు చేసాం. 80 అడుగులు చేసిన తర్వాత
దాన్ని ఆల్రెడీ నోటీస్ ఇచ్చాం. నోటీస్ ఇచ్చిన తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టులో కూడా 100 అడుగులు పెట్టండి, కానీ వాళ్ళ నామ్స్ ప్రకారంగా వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ అడిగితే టీడీఆర్ బాండ్స్ ఇవ్వండి, లేకపోతే ఎక్విజేషన్ కింద వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. ఈరోజు ఉండే పరిస్థితుల ప్రకారం ఏ కార్పొరేషన్లో కూడా ఎక్విజేషన్ చేసి డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఉండవు. అన్ని దగ్గర కూడా టీడీఆర్ఏ ఇస్తారని చెప్పేసి కూడా మేమంతా కూడా డిస్కస్ చేసిన తర్వాత ఓన్లీ టీడీఆర్ బాండ్స్ ఇస్తామని చెప్పి కూడా మీ ద్వారా వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. దానికి ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆర్ఎండ్బి చేత మనం స్ట్రక్చరల్ వాల్యుయేషన్ చేపిస్తూ ఉన్నాం. దానికి 73 మంది దానికి ముందుకు వస్తే 73 మందికి స్ట్రక్చరల్ ఎంత కాస్ట్ అవుతుంది ఏంటనేది కూడా ఈరోజు అన్నీ కూడా వేశారు. వాళ్ళందరూ కూడా నోటీసులు పంపిస్తూ ఉన్నారు. నోటీసులు పంపించిన తర్వాత వాళ్ళ దగ్గర మళ్ళా నో అబ్జెక్షన్ తీసుకొని దాని పని మొదలు పెడతారు. వాళ్ళకందరూ కూడా అమౌంట్ కూడా రెడీ చేసి పెట్టున్నాం. దానికంతా కూడా ఏదైతే స్ట్రక్చరల్ దానికి ఎంత అయితే అంతా వాళ్ళకి క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఉండేది టీడీఆర్ 1:4 టీడీఆర్ వాళ్ళకి ఎంత వస్తుందో దాన్ని కూడా పెట్టి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఆర్ఎంపీ వాళ్ళది మనకి స్ట్రక్చరల్ వాల్యుయేషన్ వేశారో, ఎవరైతే ఇచ్చారో వాళ్ళని కూడా పేపర్ నోటిఫికేషన్ ఇస్తారు. అవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఎందుకంటే మాకు తెలియపరచలేదు, ఇందాక మన రమేష్ ఉండేసి మాకు చెప్పట్లేదు, మాకు తెలియట్లేదు, మమ్మల్ని పిలిస్తే వస్తామనేది అని ఏది మాట్లాడుకోవాలి, ఏది ఎప్పుడు మనం కౌన్సిల్లో చెప్పాలి అనేది పద్ధతులు ఉంటాయి. దాని పద్ధతుల ప్రకారంగా మేము కూడా చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాం. ఇంటర్నల్లో మాట్లాడేది, ప్రాసెస్ జరిగేది ఒకరితో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు అన్నీ కూడా అయిపోయి ఒక మూమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కౌన్సిల్ సభ్యులందరూ కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంది. తెలియపరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి 247 షాప్స్ ఉంటే దాంట్లో 77 మంది ఆల్రెడీ కూడా వాళ్ళ బిల్లింగ్ లెటర్స్ ఇచ్చారు. అదేవిధంగా 100 మంది కోర్టుకు పోయినా కూడా అందరికీ కామన్ జడ్జిమెంట్ వచ్చింది. అది ఇంకా 2 days లోపల మనకు వచ్చిన తర్వాత పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని పని మొదలు పెడతామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. దానికి కొంతమంది ఏంటంటే బయట ప్రచారాలు చేస్తున్నారు, షాపులు మనకి ఆపేశారు, లేకపోతే వాళ్ళు కోర్టులో వేరే విధంగా వచ్చిందని చెప్పేసి వేరే విధంగా అనుకుంటున్నారు. అదంతా ఏం లేదు. ప్రాసెస్ ఎక్కడికి ప్రాసెస్ జరుగుతూ ఉంది. దీన్ని కలెక్టర్ గారికి కూడా చెప్పాము. మేము ప్రత్యేక దృష్టి కూడా ఆయన పెట్టమని చెప్పాం. ప్రతి అంశం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి అన్నీ ఆయన పరిశీలించిన తర్వాతే ముందుకెళ్ళమని చెప్పి కూడా మన టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కానీ వీళ్ళకి కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అది మేజర్ అంశం. అది ఖచ్చితంగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ తర్వాత వచ్చేసి మనకి మస్తాన్ దర్గా నుంచి కొత్తపట్నం బస్ స్టాండ్ వరకు 60 అడుగుల రోడ్డు, దాన్ని కూడా నెక్స్ట్ స్టెప్లో ఇది అవ్వగానే నెక్స్ట్ దాన్ని కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ 2 మేజర్ రోడ్స్ అయినప్పుడు చాలా పబ్లిక్ కన్వీనియన్స్ వస్తుంది. ఇన్కన్వీనియంట్ లేకుండా ఊరంతా తిరగకుండా ఎప్పటి నుంచో ఉండే సమస్య మనకి పూర్తవుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చేయాలనుకున్న కొత్త ఏవైతే నిర్ణయాలు తీసుకున్నామో, మనకి ఒంగోలు మొత్తం మీద వచ్చి 21 పార్కులు ఉన్నాయి. దాంట్లో ఒకటి నిన్న ఒకటి కొత్తది, నిన్న ఇది సుజాత నగర్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎవరో ఆక్యుపై చేసుకున్నారు. దాన్ని కొత్త పార్క్ ఒకటి చేయాలి. అదేవిధంగా ఇప్పుడు కార్పొరేటర్ మన వాళ్ళు కూడా వాళ్ళ పార్క్ ఏదో ఉందని చెప్పేసి 32వ డివిజన్ మన కార్పొరేటర్ గారు కూడా అడిగారు. వాళ్ళ దగ్గర కూడా పార్క్ ఉంది, దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి అప్పుడు చేసినప్పుడు 22-23 పార్కులు అవుతాయి. 23 పార్కులకి ఈరోజు రంగారాయణ చెరువుతో పాటు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్తో పాటు అన్నీ కూడా ఆధునీకరణ చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం. దానికి దగ్గర 6.5 కోటి ఎస్టిమేషన్ వేశారు. అన్ని దగ్గర కూడా ప్రతి పార్క్ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉందా, లేకపోతే టేబుల్స్ ఉన్నాయా, టాయిలెట్స్ ఉన్నాయా, లైటింగ్ కానీ అదేవిధంగా గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా మొదలుపెట్టేసి దాన్ని మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేసాం. దానికి ఎస్టిమేషన్ వేసాం. దాన్ని కూడా డిఎంఎఫ్ నుంచి ఫండ్స్ తీసుకుంటున్నాం, మినరల్ ఫండ్స్ నుంచి. దాన్ని ఆల్రెడీ కలెక్టర్ గారికి చెప్పాను. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి ఆ డబ్బులు తీసి దాన్ని పార్క్స్ అన్ని కూడా డెవలప్ చేయడానికి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు ప్రతి డివిజన్ కూడా కమ్యూనిటీ హాల్
చిన్నది మన మున్సిపల్ ప్లేస్ ఏదైతే ఉందో ఒక 150 మంది కూర్చునేటట్టుగా కమ్యూనిటీ హాల్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క కమ్యూనిటీ హాల్కి 20 లక్షల రూపాయలు ఖర్చు పెడతాం. పైన ఓన్లీ షీట్ వేసి దానికి ఫ్యాన్లు పెట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరైనా కూడా ఆ డివిజన్లో పేదవాళ్ళు ఒక బర్త్డే ఫంక్షన్ చేసుకోవాలన్నా, లేకపోతే ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా, లేకపోతే ఒక చిన్న పెళ్లి చేసుకోవాలన్నా, ఏం చేసేయాలన్నా కూడా ఒక 150-200 మంది పట్టేటట్టుగా దాని కమ్యూనిటీ హాల్ కూడా ఈరోజు దాన్ని కూడా తీసుకున్నాం. ఈ పార్క్స్ కమ్యూనిటీ హాల్ ఇయర్లో అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి అమృత్ 2ది కూడా మెగా వాళ్ళకి కంపెనీ వాళ్ళకి కూడా అమృత్ 2 అయిపోయింది. ఇది 484 కోట్లు వర్క్. ఇది మీ ద్వారా కూడా ప్రజలకి మన కార్పొరేటర్లు కూడా నేను ఒకటే మనకు తెలియజేసేది, ఇది పని మొదలు పెట్టిన తర్వాత రోడ్లన్నీ కూడా పగలగొడతా ఉంటారు, రోడ్లంతా గందరగోళంగా ఉంటుంది. దాని ఇన్కన్వీనియన్స్ని కొంచెం మనం సమన్వయంతో జాగ్రత్తగా ప్రజలకు ఎక్కడికక్కడ చెప్పుకోగలిగితే, ఎందుకంటే ఈ పైప్ లైన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడో 30 సంవత్సరాల ముందు వేసిన 1.5 ఇంచు పైప్ లైన్ ఉన్నాయి, దాన్ని మళ్ళీ అన్నీ మార్చి 3 ఇంచుల పైప్ లైన్ వేసి ఇప్పుడు టౌన్ కూడా ఎక్స్పాండ్ అయ్యింది కాబట్టి ప్రతి ఏరియాలో ఈరోజు అందరికీ కొత్త పైపులు మళ్ళా రావటం, అదేవిధంగా 18 ఓవర్ హెడ్ ట్యాంక్స్ రావటం, ఫిల్టర్ బెడ్స్ రావటం, ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పుడు తప్పకుండా మనకు ప్రతిరోజు మంచినీరు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు గులకమ్మ నుంచి ఆల్రెడీ మన సమర్సోజన్ పైపులు వేసుకున్నాం. మనకి వాటర్కి ప్రాబ్లం కాదు, ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం ఉంది. డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మంచినీరు ఇచ్చు. ఒంగోలులో ఎప్పటి నుంచో ఉండే ఈ తాగునీరు సమస్య ఈ పైప్ లైన్తో పాటు పూర్తి అవుతుందని చెప్పి మీ అందరి ద్వారా ప్రజలకి, అదేవిధంగా మాకు మన కార్పొరేటర్లు కూడా తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా దీన్ని సమన్వయంతో మనం 18 months టార్గెట్ చెప్పారు వాళ్ళు, అయినా కూడా ఒక 2 weeks మనం చేసి ఓకే చేసి అన్ని పనులు అయిపోతే లాస్ట్ 1 year అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం ప్రతిరోజు ఒక టైం షెడ్యూల్ ప్రకారంగా మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మళ్ళీ నిన్న సుజాత నగర్ కూడా వెళ్ళాం. 1 నుంచి 11 లైన్లు సుజాత నగర్లో అందరూ కూడా తీసుకున్నాం. అక్కడ మహిళలు కానీ అక్కడ ఉండే వాళ్ళంతా కూడా డ్రైన్స్ ప్రాబ్లం ఉందన్నారు. దానికి మెయిన్ డ్రైన్ కూడా 1 నుంచి 1వ లైన్ నుంచి 4వ లైన్ దాకా మెయిన్ డ్రైన్ పెట్టాం. ఆ మెయిన్ డ్రైన్ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 11వ లైన్ దాకా పెట్టాలి. అది కానీ పూర్తి చేసుకుంటే ఉండే లోపల కూడా ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో దాన్ని కూడా పెట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను కళ్ళతో చూశాను కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే సుజాత నగర్లో ఈ ప్రాబ్లం లేకుండా సార్ట్అవుట్ చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకు వచ్చే లోపల మళ్ళా టిట్కో హౌసెస్ కూడా పని మొదలు పెట్టారు. ఎవరైతే టిట్కో హౌసెస్లో మనకు పోయినసారి డబ్బులు కట్టారో వెనక్కి తీసుకోకుండా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వితిన్ 6 months లోపల టిట్కో హౌసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా దాన్ని కూడా మనం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ పని మొదలు పెట్టారని చెప్పి కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాను. ఇంకా దాంతోపాటు ఈరోజు ఇందాక మాట్లాడినట్టు స్ట్రీట్ ఫుడ్ ఎక్కడంటే అక్కడ బళ్ళు ఉండడానికి ఊళ్ళో రాబోయే రోజుల్లో ఉండవు. ఏడబడితే అక్కడ తీసుకొచ్చేసి దోశలు పోయటాలు లేకపోతే పుల్కాలు పోయటాలు ఇలాంటివన్నీ లేకుండా ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే రోడ్లన్నీ పెద్దవి చేసేటప్పుడు రోడ్లన్నీ పగలగొట్టి ప్రజలకి అక్కడ వాళ్ళ ఆస్తుల్ని కూడా ఈరోజు టీడీఆర్ ఇచ్చే పరిస్థితులు తీసుకొచ్చి రోడ్లు వెడల్పు చేసేటప్పుడు వీళ్ళు తీసుకొచ్చి రోడ్ల మీద పళ్ళు పెట్టేసి దోశలు వేయడానికో లేకపోతే ఇంకోటి వేయడానికో కాదు, ప్రజలకు ఎన్ని కన్వీనియన్స్ లేకుండా అవన్నీ కూడా రోడ్లు వెడల్పుగా పార్కింగ్ కానీ ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకురావడానికే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందుకని చెప్పేసి దానికోసం స్ట్రీట్ ఫుడ్ ఈరోజు 4.5 కోట్లతోటి దాన్ని ఆల్రెడీ టెండర్లకు పిలిచారు. దాన్ని ఆల్రెడీ కంటైనర్స్ రెడీ అవుతూ ఉన్నాయి. ఈలోపు హై టెన్షన్ వైర్ ఉంది కాబట్టి ట్రాన్స్కో వాళ్ళను కూడా హై టెన్షన్ ఎట్లా ఉంది, దాన్ని అండర్ గ్రౌండ్ వేసేస్తే ఎంత వస్తుంది వాల్యూ అని చెప్పేసి వాళ్ళు కూడా ఎస్టిమేషన్ ఏమన్నా ఆ ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత దాన్ని కూడా ఈ లోపే మొదలు పెట్టేసి మొత్తం టౌన్లో మేజర్ రోడ్స్ అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ కూడా అక్కడికి పెడతాం. ఎవరైనా కూడా 2 గంటలకైనా కూడా తినాలంటే 2 గంటల దాకా ఉండేటట్టుగా అక్కడ ఒక పార్కు, అదేవిధంగా స్క్రీన్స్, అక్కడ కూర్చోవడానికి అన్ని వసతులు ఉండేటట్టుగా దాన్ని బాగా చేస్తే ఖచ్చితంగా ఆ ఏరియా అక్కడ కూడా డెవలప్ అవుతుంది. ఎవరికి ఫుడ్ కావాలో అప్పుడు అక్కడికి వచ్చేసి తినే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి శ్రీనివాస థియేటర్ రోడ్డు కూడా మనం ఆల్రెడీ పోతరాజు కాలం బ్రిడ్జిది కూడా ఒకసారి మేము పిలవమంటున్నాం. అది 3 కోట్లతోటి గుంటూరు రోడ్లో ఎంత వెడల్పు ఉందో అక్కడ కూడా వెడల్పు చేసి పెద్ద బ్రిడ్జి చేయమని చెప్తా ఉన్నాం. దాన్ని ఆల్రెడీ రోడ్డు అక్కడ దాకా ఉంది కాబట్టి అక్కడ మేదర వాళ్ళు ఆడ ఉన్నారు కాంప్లెక్స్ దగ్గర, వాళ్ళకి వేరే దగ్గర అకామిడేట్ చేసి ఆ పోల్స్ అన్నీ కూడా చివరికి షిఫ్ట్ చేసి అక్కడ కూడా సెంట్రల్ డివైడర్ తోటి ముందు డబల్ లైన్ మన పోతరాజు కాలువ దాకా దాన్ని కంప్లీట్ చేసి ముందుకు తీసుకెళ్తాం. ఆ తర్వాత ఆల్రెడీ గవర్నమెంట్కి పెట్టున్నాం డబ్బుల కోసం. అదేమన్నా శాంక్షన్ అయ్యి వస్తే అక్కడి నుంచి ఆ ఫ్లైఓవర్ దాకా డబుల్ రోడ్డు, అక్కడి నుంచి ముత్తూరుపాడు త్రావకొండకి లింక్ రోడ్డు, అది త్రావకొండ నుంచి అక్కడి నుంచి వచ్చే మండలాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా త్రావకొండ మీదుగా ముత్తూరుపాడు మీదుగా మనకి ఒంగోలులో హైవే టచ్ చేయకుండా ఈ రోడ్లో వచ్చే విధంగా దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దాంతోపాటు మనకి ఇన్కమ్ సోర్సు పెరగటానికి ఏదైతే కార్పొరేషన్లో కనీసం ఒక రెంటల్ ఇన్కమ్ పెరిగేటట్టుగా ఒక 3 ప్లేసెస్లో ఈరోజు నెల్లూరు బస్ స్టాండ్, అదేవిధంగా అద్దెకి బస్ స్టాండ్, తర్వాత రంగారాయ చెరువు దగ్గర ఎదురుగా ఉండే వాటర్ ట్యాంకుల దగ్గర కానీ ఈ షాపులు ఏదైతే ఎప్పటి నుంచో 35 సంవత్సరాల నుంచి డెమాలిష్ స్టేజ్లో ఉన్నాయి దాన్ని కూడా మార్చి 3 ఫ్లోర్లు కట్టేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అది అయిపోతే మనకి ఇన్కమ్ సంవత్సరానికి 2-3 కోట్లు ఇన్కమ్ వచ్చే కార్యక్రమాలు కూడా మనకి వస్తాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ దగ్గర కూడా మనం డెవలప్ చేస్తున్నాం. మన సభ్యులందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ కిమ్స్ హాస్పిటల్ దగ్గర కూడా మనకి ఏఎంసీ దారి కాకుండా గోడ పక్కనే ఉండేటట్టుగా దాన్ని కూడా డబుల్ రోడ్డు దాన్ని కూడా ఎస్టిమేషన్ వేసాం. అక్కడి నుంచి వచ్చే విధంగా మనకి ప్లాన్ చేస్తున్నారు. ఆ రోడ్డు కూడా అయిపోతే అది కూడా చాలా బాగుండేటట్టుగా దాన్ని కూడా చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఓల్డ్ ఇందాక డిస్కస్ చేశారు, ఓల్డ్ మార్కెట్ పీపీ మోడల్లో కూడా దాన్ని టెండర్ పిలుస్తున్నాం. దానికి నామ్స్ కూడా రాత్రి కూడా మేము అందరూ కూడా మాట్లాడుకున్నాం. పీపీ మోడల్లో ఏంటంటే మనం డెవలప్మెంట్కి ఇచ్చేటట్టుగా మనం మన స్థలం ఉన్నప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళకి ఎట్లా ఇస్తామో ఆ విధంగా ఇచ్చేటట్టుగా మనం ప్లాన్ చేస్తాం. దాన్ని కూడా నామ్స్ ఎట్లా ఉన్నాయో కూడా చూస్తాం. 30 సంవత్సరాలు 38 సంవత్సరాలు గవర్నమెంట్ మున్సిపాలిటీ ఆస్తులు ఇవ్వటం కాకుండా మనకుండే అక్కడ ఉండే ప్రాపర్టీ వాల్యూ ఎంత, కన్స్ట్రక్షన్ వాల్యూ ఎంత, దాని ప్రకారంగా మన షేరు పర్సంటేజ్ ప్రకారంగా తీసుకొని దాని ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేసే విధంగా దాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. దాన్ని పూర్తిగా గవర్నమెంట్ నామ్స్ కూడా వస్తే నెక్స్ట్ మీటింగ్లో అయినా కూడా మీకు దాన్ని క్లియర్గా చెప్పి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. పోయినసారిలాగా ఆ పనులు మేము చేయం. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారో అది ప్రాపర్టీ వాల్యూ ఎంత దాన్ని తీసుకెళ్ళి ఇచ్చారు. 99 సంవత్సరాలకు ఇచ్చారు. అంటే ఆస్తి వాళ్ళకి ఇచ్చేసారు, కొన్ని వందల కోట్ల ఆస్తి. ఆ విధమైన తప్పులు మనం చేయం. మేము చేసేది డెవలప్మెంట్. మన దగ్గర ఒక 100 గదులు ఉన్నప్పుడు ఎవరిని అపార్ట్మెంట్ వాడికి ఇస్తే ఆ 100 గదుల వాల్యూకి కన్స్ట్రక్షన్ వాల్యూకి బైఫర్కేట్ చేసుకొని దాని పర్సంటేజ్ ప్రకారంగా మనం తీసుకుంటాం. అట్లానే దీన్ని కూడా అదే విధంగా చేస్తాం. ఈరోజు ఎన్ని ఫ్లోర్స్ వస్తే అన్ని ఫ్లోర్స్ మనకు 50-50 అయితే మనకు 4 ఫ్లోర్లు గడిపితే 2 ఫ్లోర్లు కార్పొరేషన్కి 2 ఫ్లోర్లు వాళ్ళకి వెళ్తాయి. అంతేగాని 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆస్తిని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు రావని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. సివిల్ రీడింగ్ దగ్గర కూడా అటు పక్క కోర్టు ఎదురు అటు పక్క వేస్తున్నారు కాబట్టి అది వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత కోర్టును కూడా కొట్టేసి ఆ రోడ్డు కూడా సెంట్రల్ లైటింగ్ పెట్టేసి దాన్ని కూడా ఆధునీకరణ చేస్తారు. మళ్ళీ రంగారాయ చెరువు కానీ ఇవన్నీ కూడా మనకి ఇంకా వితిన్ 5 months లోపల అన్నీ కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఎలక్ట్రిసిటీది కూడా ఇందాక మాట్లాడారు, రంగారాయ చెరువు దగ్గరది ఇందాక కూడా ఈతో మాట్లాడారు అరవతో. వాళ్ళు రేపు మొదలు పెట్టేసి ఆ పోల్స్ అన్నీ కూడా షిఫ్ట్ చేస్తారు. పోల్స్ షిఫ్ట్ చేస్తే దాన్ని కూడా ఆ రోడ్డు కూడా పూర్తవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మనకు వచ్చినవన్నీ కూడా ప్రతి ఒక్కరితోటి కూర్చొని మాట్లాడుకొని మంచి చేస్తున్నాం. అదేవిధంగా బస్ స్టాండ్ కూడా ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందో బస్ స్టాండ్ని కూడా షిఫ్ట్ చేయాలని చెప్పేసి కూడా ప్రపోజల్స్ పెట్టాం. ఈరోజు ఏఎంసీలో కానీ లేకపోతే ఐటీఐలో కానీ ఒక 11 ఎకరాలు ఉంటే బస్ స్టాండ్కి సరిపోదు. వర్క్షాప్ కానీ బస్ స్టాండ్ కానీ అది పీపీ మోడల్లో వాళ్ళ చేతే కట్టించేసి వాళ్ళకి పైన
ఇప్పుడు విజయవాడలో ఎలా ఉందో థియేటర్స్ కానీ కళ్యాణ మండపం కానీ అట్లా వాళ్ళు కట్టుకుంటారు, మనకి డిపో కట్టిస్తారు. దాన్ని ప్రపోజల్స్ పెడితే మనకి టౌన్లో కూడా ఈ బస్సెస్ ట్రాఫిక్ తగ్గుతుందని చెప్పి ఒక ఆలోచనతో పోతున్నాం. దాంతోపాటు మనకు కూడా ఒంగోలుకు కూడా సిటీ బస్సెస్ కూడా బ్యాటరీ సిటీ బస్సెస్ కూడా వస్తున్నాయి. అవి కూడా 10 బస్సుల దాకా వస్తాయి. ఎక్కడికెక్కడికి ఏ సెంటర్కి పోవాలన్నా కూడా తొందరలోనే సిటీ బస్సులతో సౌండ్ ప్రూఫ్ బ్యాటరీతో వెహికల్స్ కూడా ఈరోజు వస్తున్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నాం. అప్పుడు ఇబ్బందులు ఉన్నాయి, కాంట్రాక్టర్లు స్లో అవుతుందంటే ఫైనాన్షియల్గా గవర్నమెంట్లో డబ్బు ఇబ్బంది అవడం వల్ల కొన్ని లేట్ అవుతుందంటే అనుకున్న ఇంటెన్షన్ ప్రకారం అనుకున్న ప్రకారంగా ఏదైతే మన ఇంటెన్షన్ ఉందో తప్పకుండా అవన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరి సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సార్ నెట్వర్క్ మేడం గారు, సార్ కమిషనర్ గారు మేయర్ గారు సన్మానం చేస్తారు. ఓకే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సర్వేలో ఒంగోలు శాసనసభ్యులు శ్రీ రామచంద్ర అందరూ వస్తున్నారు. వెనక నాన్న కొంచెం పదండి, వెనక్కి వెళ్దామా సార్. సార్ వారికి గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు మరియు గౌరవ కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది శ్రీగా సెక్షన్ హెడ్స్, మున్సిపల్ సిబ్బంది సైడ్ సైడ్ ఉండేయండి, సైడ్ ఉండు. అవును సైడ్ కూడా నాన్న. ముందుకు రండి సార్. సార్ సార్ రవి గారు, నా రవి నా ఇది చూడండి అన్న. సార్ సార్ నెక్స్ట్ కమిషనర్ నా సైడ్కి రండి అన్న. సార్ కొంచెం సైడ్కి రండి. బుజ్జే బుజ్జే ఓకే పక్క. అరే సార్ సార్ చూడరా అన్నా కొంచెం. సార్ 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 కమిషనర్ గారు మేడం. సార్ సార్ మేడం ఇప్పుడు బాగా వెనక్కి మినీ స్టేడియం దానికి కూడా 70 లక్షలు వచ్చారు. రంగారావు చదువు 70 లక్షలు వస్తుంది చెప్పడం మర్చిపోయారు. స్పోర్ట్స్ అథారిటీ యాడ్ చేసుకోండి అని చెప్తారు. మినీ స్టేడియం మైకి ఇవ్వండి. మైకి విజయ్ మైకి అయిపోయింది.